మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సాయంకాలం వేళ ఈ యొక్క థర్స్డే ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాసెస్కి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. మరి మనం ప్రతి గురువారము మరి ది ఎగ్జాంపులరీ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇట్స్ వర్త్ వైల్ టు ఇమిటేట్ అనే ఒక మెయిన్ టాపిక్ని సబ్జెక్ట్ని బేస్ చేసుకుని మాదిరికరమైన యేసుక్రీస్తు జీవితము మనము అనుసరించుటకు మరియు అనుకరించుటకు యోగ్యమైనది అనే ఒక అంశము దృష్టిలో ఉంచుకొని మరి ముఖ్యంగా క్రొత్త నిబంధనలో మొదటి 4 పుస్తకాలైనటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహాన్, మాథ్యూ, మార్క్, లూక్, జాన్ని ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన చెప్పినటువంటి బోధలు, ఆయన చేసిన పరిచర్య, మరి ఈ యొక్క అంశాన్ని సబ్జెక్ట్ని స్టడీ చేస్తున్నాం. ఇందులో భాగంగా మరి నేను దీన్ని మనందరూ ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే ఈ గ్రూప్లో మరి విశ్వాసులు ఉన్నారు, అలాగే మరి పరిచర్య చేసేటటువంటి మినిస్టర్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్లో. కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరి యొక్క టాపిక్స్ని మరి సెలెక్ట్ చేయడం జరిగింది ప్రేయర్ఫుల్గా. సో అందులో భాగంగా ఈ 3 సెక్షన్స్ నేను దృష్టిలో ఉంచుకొని, ఫస్ట్ హిజ్ లైఫ్, ఆయన జీవితం, రెండవది ఆయన టీచింగ్స్, ఆయన బోధలు, థర్డ్గా ఆయన మినిస్ట్రీ, ఆయన చేసిన పరిచయం, ఇలాగా 3 మెయిన్ సెక్షన్స్గా కేటగిరీస్గా డివైడ్ చేసి ఈ యొక్క సబ్జెక్ట్ని స్టడీ చేస్తున్నాం. సో ఇది బైబిల్ స్టడీ క్లాస్ కాబట్టి మనందరూ కూడా మరి ఈ విషయాలను కూడా డీటెయిల్డ్గా మరి మనం స్టడీ చేస్తాం. సో కాబట్టి వేరాజ్ ఇన్ ప్రీచింగ్ ఈజ్ ప్రొక్లమేషన్, టీచింగ్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్. సో కాబట్టి ఇక్కడ టీచింగ్ జరుగుతుంది అంటే సో వీఆర్ explaining things. So I am mainly explaining each topic in detail in a systematic way and in-depth manner from different angles లో నుంచి దాన్ని చూస్తూ ఉన్నాం. దీని ద్వారా ప్రయోజనం ఏంటి అంటే, నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, డివోషనల్ థాట్, దేవుని ఆజ్ఞలన్నీ లేక ఆయన సంకల్పం అంతయు తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఇటువంటి టైప్ ఆఫ్ టీచింగ్ మనకు యూస్ఫుల్గా ఉంటుంది. రైట్. సో కాబట్టి అందులో భాగంగా మొదటిగా యేసుక్రీస్తు జీవితం అనేది తీసుకున్నాం. ఇంకా ఆయన జీవితంలో చోటు చేసుకున్నటువంటి అనేక సంఘటనలు, వీఆర్ స్టడీయింగ్ డిఫరెంట్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. రైట్. అన్నీ కాదు కానీ చాలా ప్రాముఖ్యమైన ఇన్సిడెంట్స్ని మనం తీసుకొని ఆ ఇన్సిడెంట్ని మరి సన్నివేశాన్ని ధ్యానం చేసుకుంటూ ఇంకా తర్వాత మరి ఆ సన్నివేశం ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలు ఏంటి, వాట్ ఆర్ ద స్పిరిచువల్ లెసన్స్ వీ కెన్ లెర్న్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది మనం చూస్తున్నాం. అందులో భాగంగా మరి నేను లాస్ట్ వీక్ మీతో టీచింగ్ చేసే సమయానికి వీఆర్ at the towards the end of the ministry of Christ, యేసుక్రీస్తు ప్రభు జీవితపు ఆఖరి దశలోకి మనం వచ్చాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు అనే అంశాన్ని స్టార్ట్ చేశాం. We began the topic, the passion of Christ, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు. ఓకే, అవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. దాన్నే మరి మనము ప్యాషన్ వీక్ అని కూడా పిలుస్తారని చెప్పాను. సో అందులో సండేతో స్టార్ట్ అయ్యి సండే, ఆదివారము, సోమవారము, మంగళ, బుధ, గురు, ఇక శుక్రవారం దినమున ఆయన్ని సిలువేశారని చెప్తున్నా. అందులో భాగంగా ఒక్కొక్క దినము ఎటువంటి సన్నివేశం చోటు చేసుకుంటుందో కూడా మనం పంచుకున్నాం. మరి ఆదివారంన మరి ఎవరైనా చెప్పగలరండి, మైక్ ఆన్ చేసుకొని, ఆదివారంన ఎటువంటి సంఘటన చోటు చేసుకుంది? వాట్స్ ద ఈవెంట్ టుక్ ప్లేస్ ఆన్ సండే ఆఫ్ ద ప్యాషన్ వీక్? Resurrection. సండే, ప్యాషన్ వీక్ సండేలో వి బిగిన్ ప్యాషన్ వీక్ ఫ్రమ్ సండే. సో కాబట్టి ఆ సండే చోటు చేసుకున్న సంఘటన, there is a name also for that particular Sunday. Palm Sunday. Yes. So Palm Sunday. So మట్టల ఆదివారం అంటే పిలుస్తాం కదండి. సో కాబట్టి ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం. సో ఈ ప్యాషన్ వీక్ సండేతో స్టార్ట్ అవుతుంది. సండే ఏం జరిగింది ఆదివారం అంటే ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం. రైట్. దాన్ని మరి మనము పామ్ సండే, మట్టల ఆదివారం పిలుస్తాం కదండి. యేసు ప్రభు వారు ఏ రీతిగా ఆ గాడిద పిల్లనికి మరి ఊరేగింపుతో, ప్రొసెషన్తో అక్కడ యూదులందరూ కూడా
మరి ఆయన్ని హోసన్న జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక అని ఆయన్ని రాజుగా లేక మెస్సయ్యగా గుర్తిస్తూ వారందరూ కూడా కేకలు వేస్తూ సంతోషంతో ఆయన్ని యెరూషలేము పట్టణంలోకి ఊరేగింపుతో మరి తీసుకుని వెళ్ళడం జరిగింది. సో ఆ సన్నివేశము మరి మనం లాస్ట్ వీక్ స్టడీ చేశాం. ఆ సన్నివేశం ద్వారా మనం నేర్చుకునే పాఠం కూడా నేర్చుకోవాలి. రెండవదిగా ఇక సోమవారం మండే ఫ్యాషన్ వీక్ లో సెకండ్ డే మండే సోమవారం 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి దేవాలయ శుద్ధీకరణ, రెండవసారి క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్ ఫర్ ద సెకండ్ టైం. అది లాస్ట్ వీక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెకండ్ ఇన్సిడెంట్ ఆన్ మండే ఈస్ కర్సింగ్ ఆఫ్ ది ఫిగ్ ట్రీ, ఆ యొక్క అంజూరపు చెట్టును శపించుట. సో ఈ 3 సన్నివేశాలు లాస్ట్ వీక్ మరి మనం స్టడీ చేశాం. యేసు ప్రభువారు ఆదివారం దినమున యెరూషలేములోకి జయోత్సవంతో ప్రవేశించడము, అలాగే రెండవసారి దేవాలయ శుద్ధీకరణ చేయడము, అలాగే అంజూరపు చెట్టును శపించుట అనే 3 సంఘటనలు మరి లాస్ట్ వీక్ మరి మనం స్టడీ చేశాం. సో ఎవరైనా లాస్ట్ వీక్ ఒకవేళ యాబ్సెంట్ అయినట్లయితే మీరు మెసేజ్ పంపిస్తా, ఆ రికార్డెడ్ సెషన్ చేసాం కాబట్టి వాటిని పంపిస్తాము డీటెయిల్గా. అంటే మళ్ళీ అవన్నీ కూడా ఇక్కడ రిపీట్ చేయను. సో కాబట్టి అది మీరు వినొచ్చు డైరెక్ట్ గా. రైట్, ఇంక ఈరోజు మరి మనం క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ద కర్సింగ్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ. Cursing of the fig tree. Monday, those are the 2 incidents that have taken place. Okay, ఈరోజు మరి ట్యూస్డే ఏం జరిగిందో ఆ యొక్క సన్నివేశాన్ని చూద్దాం. రైట్, అందరికీ స్లైడ్ పవర్ పాయింట్ కనిపిస్తుంది కదండి. ఓకే, సో ట్యూస్డే, ఓకే ఎవరైనా హెడింగ్ చదవండి. Confrontation with the Pharisees, the Jewish leaders, Pharisees, Herodians, Sadducees. Yes. So Tuesday, so మంగళవారం దినమున 3 సంఘటనలు, 3 incidents have taken place. Passion week లో the third day, that is Tuesday. సో చోటు చేసుకున్నటువంటి 3 ప్రాముఖ్యమైన సంఘటనలు కూడా ఈరోజు మరి మనం ధ్యానం చేసుకోబోతున్నాం, డిస్కస్ చేయబోతున్నాం. అందులో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. ఫస్ట్ ది రెడ్ లో మీకు మెన్షన్ చేశాను ఇక్కడ స్లైడ్ మీద, కన్ఫ్రంటేషన్ విత్ ద ఫారిసీస్, ద జూయిష్ లీడర్షిప్. ఇందులో మరి పరిసయ్యులు ఉన్నారు, హేరోదీయులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ద టీచర్స్ ఆఫ్ ద లా, అది అక్కడ మెన్షన్ చేయలేదు కానీ. సో వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. చెప్పాలంటే దేర్ ఆర్ 6 గ్రూప్స్ ఇన్ జూయిష్ కమ్యూనిటీ. సాధారణంగా బైబిల్ చరిత్రకారులు ఏం చెప్తారంటే మరి 6 రకాల యూదుల తెగలు ఉన్నారు. శాస్త్రులని, పరిసయ్యులని, సద్దూకయ్యులని, హేరోదీయులని, ఎస్సీనీయులని, జెలోతీయులని, ఇలాగా అనేక రకాల గ్రూప్స్ ఉన్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఒపీనియన్స్తో లేకపోతే ఐడియాలజీతో వాళ్ళు ఉండేవారు. సో అయితే ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య విషయంలో వీళ్ళందరూ కూడా కామన్గా మరి అండర్స్టాండింగ్ ఉండేది. మెస్సయ్య, మనకు ఒక మెస్సయ్య వస్తారు, ఒక రాజు వస్తారు, ఆయనే మనల్ని పరిపాలిస్తారనే ఒక కామన్ అండర్స్టాండింగ్ అనేది అయితే వీరందరికీ ఉండేది. అయితే గమనించండి, యేసు ప్రభు వారు మరి ఆయన జీవించిన కాలంలో అనేక సందర్భాల్లో ఈ శాస్త్రులతో, పరిసయ్యులతో, సద్దూకయ్యులతో ఆయన మాట్లాడడం జరిగింది, డిస్కషన్ జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే చాలా ఆర్గ్యుమెంట్స్ తో కూడినటువంటి, వివాదంతో కూడినటువంటి సంభాషణ కూడా యేసుక్రీస్తుకు వారికి మధ్య జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఆ రోజుల్లో మరి వాళ్ళు ఎలాగ ప్రవర్తించేవారు, రైట్, మీకు కొన్ని విషయాలు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఏ రీతిగా యేసు ప్రభువారు శాస్త్రులను, పరిసయ్యులను సంబోధిస్తూ మరి వాళ్ళు మంచి విషయాలు చెబుతారే కానీ మరి దాన్ని వాళ్ళు పాటించరు. ఆ విషయానికి ఒకసారి చూస్తే మరి మనము మత్తయి సువార్త ఒకసారి చూడండి, 7వ అధ్యాయం చివరి వాక్యం, మాథ్యూ 7:28. Matthew 7:28-29. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు
జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలియనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను. గమనించండి ఇక్కడ మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరిలో కొండ మీద ప్రసంగం. వాస్తవంగా నేను దీన్ని ఇంకా చాలా డీటెయిల్డ్ గా నేను టీచింగ్స్ అనే ఒక సెక్షన్కి వచ్చినప్పుడు మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 చాప్టర్స్ ని మనం చాలా డీటెయిల్ గా స్టడీ చేద్దాం. ఆ అధ్యాయం చివరిలో ఈ మాట మనం చూస్తాం. అంటే యేసు ప్రభువారు ఆ యొక్క కొండ మీద చేసిన ప్రసంగాన్ని ముగించిన వెంటనే ప్రజల స్పందన ఎలా ఉన్నది అంటే, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే ఆయన ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు వలె కాకుండా అధికారం గల వారి వలె బోధించను అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆ రోజుల్లో ఒక విధంగా ఈ శాస్త్రులు కూడా బోధించేవారే, పరిసయ్యులు కూడా బోధించేవారే, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉండేవారు. వారు సంగతులే చెప్తూ ఉన్నారు. అఫ్కోర్స్ వారు సంపూర్ణ సువార్తను అయితే ప్రకటించలేదు, కానీ ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు లేక దేవునికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మరి అవన్నీ చెప్తున్నారు. అంటే వారి బోధ వరకు అయితే బాగానే ఉంది. అయితే ఇక్కడ తేడా ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుకి మరి శాస్త్ర పరిశీలకి, యేసుక్రీస్తు ప్రభు అయితే ఏదైతే ఆయన బోధించాడో ఆ ప్రకారమే జీవించాడు. ఈ శాస్త్రులు పరిసయ్యులు వీరైతే వారు ఏదైతే బోధించారో ఆ ప్రకారంగా వారు జీవించలేదు. అందుకనే ప్రజలు ఆ విషయాన్ని గ్రహించారు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని ముగించారో అప్పుడు వారు ఆయన బోధకు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన ఆ శాస్త్రుల వలె కాకుండా మరి ఆయన అధికారం కలిగిన వ్యక్తి వలె బోధించారు అని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఒక విషయాన్ని గమనిద్దాం. ఆ రోజుల్లో ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు వారందరూ ఏమనుకుంటున్నారంటే, మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నుకోబడ్డ జనాంగము, మేము ఏర్పాటు చేయబడ్డ వారము, లేకపోతే మాకు ధర్మశాస్త్రం తెలుసు, మేము చాలా గొప్పవారము, అన్యుల కంటే చాలా గొప్పవారము, లేకపోతే దేశంలో ఉన్న ఇతర జాతుల కంటే మేము చాలా గొప్పవారము అని వాళ్ళు అలా అనుకుంటూ ఆ భ్రమలో ఉన్నారు. అయితే వాస్తవంగా వారు నిజంగా చెప్పాలంటే వారి హృదయాలు దేవునికైతే చాలా దూరంగానే ఉన్నాయి. వారు కేవలం ఏదో మాకు ధర్మశాస్త్రం తెలుసు అనే అపోహలో ఉన్నారు, కానీ వాస్తవంగా నిజంగా ఆ ధర్మశాస్త్రంతో వారు నిజంగా గ్రహించిన వారైతే కాదు. అది మనకు ఎలా తెలుసు అంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ శాస్త్రులు పరిసయ్యులు యూదుల గురించి ఆయన ఎటువంటి మాటలు చెప్పారో చూద్దాం. 7వ వచనం, మాథ్యూ 3:7. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. నేను చదువుతున్నాను. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని ఈ శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యుల గురించి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక చాలా కఠినమైన పదం ఉపయోగించారు. సర్ప సంతానమా అని ఆయన చెప్పారు. అంటే వాళ్ళేమో తమను తాము ఏమనుకుంటున్నారు, అక్కడే ఉంది, నెక్స్ట్ వర్స్ 8లో ఉంది. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పడవేయబడును అని గమనించండి. ఆ రోజుల్లో ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ శాస్త్రులను పరిసయ్యులను సద్దూకయ్యులను హేరోదీయులను ఎవరైతే ఈ ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నారో వారు కూడా, అంటే వారిలో నిజమైనటువంటి మారు మనసు లేదు, తమ పాపాల విషయమై వారు పశ్చాత్తాపడడం లేదు, వారి హృదయం దేవుడికి దగ్గరగా లేదు.
అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము అబ్రహాము సంతానము, ఇక మాకు ధర్మశాస్త్రం తెలుసు, మాకు మోషే తెలుసు, లేకపోతే మాకు ప్రవక్తల గురించి తెలుసు, మరి మేము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ కలిగి ఉన్నాం. ఆ రోజుల్లో 2 రకాల ధర్మశాస్త్రాలు వాళ్ళు పాటించేవారండి. ఒకటి వ్రాయబడిన ధర్మశాస్త్రం, రిటర్న్ లా. రెండవది ఓరల్ లా. దాన్నే మిష్నా అని హెబ్రీ భాషలో అంటారు. అంటే ఓరల్ గా, వంశ పారంపర్యంగా మరి ఒక తరం నుంచి మరొక తరానికి అనేక రకాల కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇలా ఉండాలి, ఇలా మరి శుద్ధీకరణ చేయబడాలి, ఇటువంటి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి, ఇటువంటి శుభ్రతా సూత్రాలు పాటించాలి అని అనేక రకాల ఓరల్ లాస్ కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. సో కాబట్టి ఆ రోజుల్లో ఏం జరిగింది, ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఈ 2 రకాల ధర్మశాస్త్రంలో చాలా ఎక్స్పర్ట్స్ గానే ఉన్నారు. రిటర్న్ లా అండ్ ఓరల్ లా. రాయబడిన ధర్మశాస్త్రాన్ని గ్రహించిన వారే ఉన్నారు. అలాగే ఈ యొక్క నోటి మాట ద్వారా పారంపర్యంగా వస్తున్న ఆచారాలు కూడా తెలిసిన వారుగా ఉన్నారు. అయితే ఎక్కడ మరి వీళ్ళు తప్పు చేశారంటే, కేవలం అవేవో తెలుసు, మాకు తెలుసు అనుకుంటున్నారు, కానీ వాటిని తమ జీవితాల్లో పాటించడం లేదు. తమ పాపాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదటిగా తమ పాపాన్ని వాళ్ళు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఆ పాపం విషయంలో మారు మనస్సు, పశ్చాత్తాపం వారికి లేదు. తమ హృదయం దేవుడికి చాలా దూరంగా ఉంది. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వారి బోధ ఒక విధంగా ఉంది, వారి బ్రతుకు ఇంకొకలాగా ఉంది. అందుకే అది ప్రజలు కూడా గమనించే ఆ రోజుల్లో మరి వాళ్ళు బోధించేవారే, వారు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. అయితే ఎలా బోధించేవారు, వాళ్ళు దాన్ని పాటించకుండా బోధించేవారు. యేసు ప్రభు అయితే అలా బోధించలేదు. ఏదైతే పాటించాడో అదే బోధించాడు, ఏదైతే బోధించాడో అదే పాటించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయులకి అది ప్రాముఖ్యమైన తేడా. అందుకే గమనించండి, మనం ఏదో వాక్యము తెలుసుకుంటే సరిపోదు. వాక్యము గురించి నేను ఇప్పుడు కూడా ఇలా చెప్తుంటానండి. 3 హెచ్చులు చెప్తూ ఉంటాను. 3 హెచ్చులు అంటే దేవుని యొక్క వాక్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన హెడ్ లోకి వస్తుంది. మన వాక్యాన్ని చదివినప్పుడు మనం దాన్ని గ్రహిస్తాం కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెడ్ లో. సో అయితే చాలా మందికి ఆ హెడ్ లోనే ఉండిపోతుంది వాక్యం. అంటే మాకు తెలుసండి అంటారు, ఇక ఏమాత్రం దాన్ని వాళ్ళ హృదయంలోకి తీసుకోరు, దాన్ని పాటించరు. అంటే ఓన్లీ హెడ్ లో మిగిలింది. అయితే హెడ్ లో మాత్రమే వాక్యం ఉండిపోకూడదు. రెండవ హెచ్, హార్ట్ లోకి మనకు ఆ యొక్క వాక్యం రావాలి. అది మన హృదయంలోకి తీసుకోవాలి, దాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఈ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని వ్యక్తిగతంగా మనం దాన్ని అంగీకరించాలి. ఆ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు మనల్ని. కొన్ని విషయాల్లో మనం ఒప్పించబడి ఆ పాపం విషయంలో పశ్చాత్తాపడి, ఎక్కడైతే మనం ఏవే తప్పులు ఒప్పుకొని, అంటే ఇదంతా ఎలా జరుగుతుంది, వెన్ యూ టేక్ గాడ్స్ వర్డ్ ఇన్ టు యువర్ హార్ట్. సో తీసుకున్న తర్వాత మూడవ హెచ్ ఏంటి అంటే హ్యాండ్స్. సో మన క్రియల్లోకి, మన చేతల్లోకి దేవుని యొక్క వాక్యం రావాలి. అంటే మనం దాన్ని మన జీవితంలో, అనుదిన జీవితంలో పాటించాలి, అభ్యసించాలి. ప్రాక్టీసింగ్ గాడ్స్ వర్డ్. సో గాడ్స్ వర్డ్ ఇన్ హెడ్, గాడ్స్ వర్డ్ ఇన్ హార్ట్, గాడ్స్ వర్డ్ ఇన్ హ్యాండ్స్. సో అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, ద సాడ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈస్ దిస్. ఈ పరిసయ్యులు, సద్దూకయులు, ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు కూడా ఆ రోజుల్లో ద లా అంటే గాడ్స్ వర్డ్ ఎక్కడుంది, ఓన్లీ హెడ్ లో మాత్రమే ఉంది. ఓన్లీ హెడ్. హార్ట్ లోకి రాలేదు, ఇంకా హ్యాండ్స్ లోకి రాలేదు. అంటే దాన్ని వాళ్ళు వ్యక్తిగతంగా ఆ వాక్యం హృదయంలోకి తీసుకోలేదు, అలాగే తమ జీవితంలో దాన్ని వాళ్ళు పాటించలేదు. అందుకే వాళ్ళు అనుకుంటున్నారు, మాకు వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ప్రవక్తలు తెలుసు, మోషే గురించి తెలుసు, ఈ కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు వీటి గురించి తెలుసు, కాబట్టి ఆటోమేటిక్గా మేము ఇంకా దేవుని రాజ్యానికి వెళ్తాము, ఆటోమేటిక్గా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, మా సంతతిని, మా ఇశ్రాయేలు జాతిని, యూదుల జాతిని ఎన్నుకున్నాడు కాబట్టి, సో కాబట్టి వి గో ఆటోమేటిక్లీ ఇంటూ హెవెన్ అని అనుకునేవారు. అయితే అది తప్పు అని యేసు ప్రభువారి కంటే ముందే బాప్తిస్మం ఇచ్చే యోహానే, చూడండి మత్తయి సువార్త 3, తర్వాత మీరు దాన్ని మెడిటేట్ చేయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాథ్యూ, యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ శాస్త్రుల పరిశీలనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారి జీవితము సరిగ్గా లేదు, వారి బోధ
బోధ మట్టుకు బాగానే ఉంది. అందుకే ప్రభువారు వాళ్ళ బోధ మీరు వినండి, కానీ మీరు మాత్రం అలాగే ఉండకూడదు. ఈ రోజుల్లో గమనించండి, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే బైబిల్లో ఒక ఇంట్రెస్టింగ్ స్కేల్ దేవుడు పెట్టాడండి. ఇంట్రెస్టింగ్ మెజర్మెంట్ ఒకటి పెట్టాడు దేవుడు. అది మీకు చూపిస్తాను. అంటే మనం పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని కండిషన్స్ దేవుడు పెట్టాడు కదండి. ఆ కండిషన్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ కండిషన్ మనం ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీకు ఈ యొక్క వాక్యాన్ని మీకు చూపిస్తాను. చూడండి, 5:20 వచనం. మాథ్యూ చాప్టర్ 5:20 చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 వచనం. పరిచర్యను మీ నీతి అధికముగా కాని ఎడ్ల మీరు పరలోక రాజ్యం ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చూడండి, సాధారణంగా మనము పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్తారు, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళరు అని బైబిల్ చాలా స్పష్టంగా చాలా సందర్భాలు చెబుతుంది. అంటే మరి పాపం చేసిన వారు వెళ్ళరని, మనకి ప్రకటనలు చూస్తే అబద్ధికులని, నరహంతకులు, వ్యభిచారులు ఒక వీళ్ళ ప్రవేశాలు పరలోకానికి వెళ్ళరు, నరకానికి వెళ్తారు అని చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ మనకి చాలా డిఫరెంట్గా ఓకేనండి, వెరీ ఇంట్రెస్టింగ్ పారామీటర్స్ గా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే ఎవరు పరలోకానికి వెళ్తారు? ఎవరు వెళ్తారంటే ఎవరైతే శాస్త్రుల వలె పరిసయ్యుల వలె జీవిస్తారో వాళ్ళు పరలోకానికి వెళ్ళరు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు. సో పరలోకానికి వెళ్ళాలి అంటే ఆ శాస్త్రులు పరిసయ్యుల వారి నీతి కంటే మన నీతి అధికం అవ్వాలి. వారికి భిన్నంగా మనం జీవించాలి. చూడండి, ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం కూడా ఒకసారి రండి. సేమ్ దీనికి కనెక్టింగ్ పాయింట్ మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు. మాథ్యూ 8:11 నుంచి చూడండి. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకరాజ్యం ముందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. గమనించండి, ఇక్కడ 2 పదాలు మీరు నోట్ చేసుకోండి. అనేకులు అనేది ఒకటి రాసుకోండి, ఇంకొకటి రాజ్య సంబంధులు. ఫుట్ నోట్స్ లో రాజ్య కుమారులు అని ఉంది. సో ఈ మత్తయి 8:11లో అనేకులు అంటే ఎవరు? వాట్స్ ద రిఫరెన్స్? మాథ్యూ 8:11. థ్యాంక్ యూ. ఇందులో 2 పదాలు సర్కిల్ చేయండి, లేక అండర్లైన్ చేయండి. అనేకులు, మెనీ అనే పదము. నెక్స్ట్, ద సబ్జెక్ట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, రాజ్య సంబంధులు లేక సన్స్ ఆఫ్ ద కింగ్డమ్, రాజ్య కుమారులు ఉంది కదండి. ఫుట్ నోట్స్ లో రాజ్య కుమారులు ఉంది కదా. సో కాబట్టి ఆ 2 పదాలు నోట్ చేసుకోండి. అసలు ఈ వచనంలో మత్తయి 8:10లో, ఈ 11లో అనేకులు ఎవరు అంటే అన్య కుటుంబాల నుంచి యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, అన్య కుటుంబాల నుంచి తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభు తమ సొంత అంగీకరించిన వారు అనేకులు. సో అటువంటి వారు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. చేర్చబడి వారు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కూడా వారు కూర్చుంటారు అని ప్రభువే చెప్తున్నారు. అయితే మరి ఇక్కడ ఇదే వచనంలో రాజ్య సంబంధులు అనే పదాన్ని సర్కిల్ చేయమని చెప్పాను, లేకపోతే అండర్లైన్ చేయమని చెప్పాను. మీ దగ్గర నోట్బుక్స్ ఉంటే రాసుకొని, ఈ రాజ్య సంబంధులు లేక ఫుట్ నోట్స్ లో రాజ్య కుమారులు ఉంది కదండి, వీరు ఎవరని చూస్తే వీరు యూదులు, అంటే యూదుల జాతి, ఎన్నుకోబడినటువంటి వారు. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు మేము ఇక రాజ్య సంబంధులు అంటే దేవుడు మమ్మల్ని పిలిచాడు కాబట్టి, మా జాతిని ఎన్నుకున్నాడు కాబట్టి ఇక మేము ఆటోమేటిక్గా ఇంక పరలోక రాజ్యానికి వెళ్తాము, ఇక ఏమాత్రము మా పాపాల విషయంలో పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు, మా పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, పాప ప్రాయశ్చిత్తము చెందవలసిన అవసరం లేదు, ఈ జాతిలో పుట్టాం కాబట్టి ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్ళిపోతాం అని ఒక ధీమాతో, లేదు ఇంకా స్పష్టం చెప్పాలంటే ఒక విధమైనటువంటి అహంకారంతో వారు జీవించేవారు ఆ రోజుల్లో, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. అందుకే యేసు ప్రభువారి కంటే ముందుగా వచ్చిన వ్యక్తి బాప్తిస్మా ఇచ్చే యోహానే వారి యొక్క అటువంటి వేషధారణను, పాపమును, స్వనీతిని, ఇంకా వాళ్ళు చేసే ఇతరత్ర అదైవికమైనటువంటి పద్ధతులను ఖండించారు. ఖండించి, ఇదిగో మీరు అనుకోవద్దు, అబ్రహాం సంతానం అనుకుంటున్నారు మీరు,
మీరు ఇప్పుడు అలా అనుకోవద్దు. దేవుడు అనుకుంటే ఈ రాళ్ళలో నుంచి కూడా దేవుడు అబ్రహాము సంతానాన్ని పుట్టించగలడు. ఇంకో మాట అన్నారు, ఇంకో గొడ్డలి చెట్ల వేరున పెట్టబడి ఉంది కాబట్టి దేవుడు మీరు కనుక ఫలించకపోతే ఆ చెట్టును నరికి వేస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుని తీర్పు మీతోనే ప్రారంభమవుతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు పశ్చాత్తాపడాలి, మీరు ఫలించాలి. అలా గనక లేకపోతే మీ మీద దేవుని తీర్పు వస్తుంది. ఎందుకంటే మీకు ధర్మశాస్త్రం తెలుసు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ విషయాలు తెలిసి కూడా మీరు ఇంకా పశ్చాత్తాపడకపోతే, దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించకపోతే నిజంగా మీరే ఆయన తీర్పును కొని తెచ్చుకుంటారు అని చాలా స్పష్టంగా ఆ రోజుల్లో బాప్తిస్మా ఇచ్చే యోహాను చెప్పారు. రైట్. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఈ శాస్త్రుల మధ్య జరిగిన సంభాషణ కంటే ముందుగా జస్ట్ మీకు ఇంట్రడక్షన్ గా ఈ విషయాలు చెప్తున్నాను. అసలు వీళ్ళెవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ థింకింగ్ ఏంటి, వీళ్ళ ఆలోచన విధానం ఏంటి, వీళ్ళు ఎలా ప్రవర్తించేవారు ఆ రోజుల్లో వీరు అందరికి కనబడాలని వీరు తమ భక్తి చేసేవారు. షో ఆఫ్, అంతే, షో ఆఫ్ చేసేవారు అందరికి కనిపించడం కోసం. అంతేకాని నిజంగా దేవుడి మీద భక్తితో వీరు అలా జీవించలేదు. అది చాలా విచారకరమైన సంగతి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారే, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారే మరి ఇలా ఉంటే చూడండి మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? అది చాలా విచారకరం. అందుకే అనేక సార్లు మరి ప్రభువుకి ఈ శాస్త్రులకి మధ్య డిస్కషన్ కూడా జరిగింది. మరి పుట్టుకతో గుడ్డివాడికి స్వస్థత ఇచ్చిన తర్వాత దాన్ని కూడా ఒక ఆర్గ్యుమెంట్ గా చేస్తే అక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఇష్యూ చేశారు కదండి, గొడవ పెట్టారు కదా. ఎందుకు సబ్బాత్ దినాన, విశ్రాంతి దినాలను స్వస్థపరిచావు, మనం ఏ పని ఆ రోజు చేయకూడదు కదా అని దాన్ని ఒక ఇష్యూగా చేస్తూ ఉంటే ప్రభు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక విధంగా చెప్పాలంటే మీరు ఇతనికైతే ఇప్పటిదాకా కనులు లేవు, గుడివాడిగా ఉన్నాడు, అయితే మీరు కనులుండి కూడా చూడలేకపోతున్నారు దేవుని సంగతులను, మీరు గ్రహించలేకపోతున్నారు, కనులుండి కూడా మీరు గుడ్డివారిగానే ఉన్నారు అని అనేక సందర్భాల వారి గురించి ప్రభు వారు చెప్పారు. అయితే ఈ రోజున ఇది ఈ ప్యాషన్ వీక్ లో గమనించండి. ఈ ప్యాషన్ వీక్ లో అంటే ఆదివారము, సోమవారము, మంగళ, బుధ, గురు, శుక్ర, సో అంటే ఆ 6 రోజుల్లో ఎటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయో అవి చాలా ప్రాముఖ్యమైనవి నేను మీతో చెప్పాను. అంతే కదండి. ఎవరి జీవితంలోనైనా చివరి రోజుల్లో వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చేసే పనులు చాలా ప్రాముఖ్యమైనవి. సేమ్ వే ఇన్ ద కేస్ ఆఫ్ జీసస్ ఆల్సో. ఆ లాస్ట్ వీక్, ఆ ప్యాషన్ వీక్ లో యేసు ప్రభువు వారు ఒక్కొక్క దినము ఆయన చెప్పిన మాటలు రికార్డ్ చేయబడ్డాయి మనకు సువార్తల్లో, 4 సువార్తల్లో. అందుకే వీటిని మనం చాలా జాగ్రత్తగా ఆలకిస్తే యు సీ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్ బిహైండ్ దోస్ వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువు ఏ మాట చెప్పినా దాని వెనక ఒక అద్భుతమైనటువంటి సత్యము, ఆత్మీయ సత్యము మనం కూడా నేర్చుకోవాలి. ద యూనివర్సల్ చర్చ్ హ్యాస్ టు లెర్న్ దట్. అందుకే ప్రభువారు ఇప్పుడు ఈరోజు ఇది ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే అనేక కండిషన్స్ ఉన్నాయండి, చాలా షరతులు ఉన్నాయి. వాటిలో ఒక షరతు ఏంటి, వెరీ ఇంట్రెస్టింగ్. యేసు ప్రభువారు ఇక్కడ వాళ్ళతో మనల్ని పోల్చి, అంటే మీరు కూడా శాస్త్రుల వలె, పరిశీల వలె ఉంటే మీరు పరలోకానికి వెళ్ళరు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే మీరు వారిలా కాకుండా వారి నీతి కంటే, వారి యొక్క భక్తి కంటే, వారి యొక్క విశ్వాసం కంటే, వారి యొక్క ఆత్మీయత కంటే మీరు మీ యొక్క ఆత్మీయత, మీ విశ్వాసము, మీ భక్తి కనుక అధిగమిస్తేనే మరి మీరు పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పారు. సో కాబట్టి ఒకసారి వారి మధ్య జరిగినటువంటి ఆ యొక్క సంభాషణ లేక చర్చ 3 చోట్ల మనకు రాయబడింది. 3 సందర్భాల్లో ఇక్కడ ఉంది. కాబట్టి అది ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ రెఫరెన్స్ మత్తయి సువార్త మాథ్యూ 21లో, 22లో, 23లో, మత్తయి సువార్తలో, మార్కులో 11 and 12 చాప్టర్స్, లూక్స్ గాస్పెల్లో చాప్టర్ 20. సో అది మీకు ఇక్కడ నేను మెన్షన్ చేశాను. కాబట్టి ఒకసారి మీరు దీన్ని ఇక్కడ గమనిస్తే 1 minute. సరే, ఎవరైనా ఒకసారి మైక్ ఆన్ చేసుకొని మత్తయి సువార్త 23 ఒక
మొదటి 5 వచనాలు చదవండి. మాథ్యూ చాప్టర్ 23 ఫస్ట్ 5 వర్సెస్. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన జనసమూహములతోను శిష్యులతో తన శిష్యులతోను మోషే పీఠమందు కూర్చుండువాడు కనుక వారు మీతో చెప్పున వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియలు చెప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వెలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువారు ఈ శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి, ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి మరి ఆయన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మరి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు వాటిని మనం కొన్ని గమనిద్దాం. ఈ మత్తయి సువార్త 23 మెయిన్లీ దీన్ని నేను బేస్ చేసుకొని ఇప్పుడు కొన్ని విషయాలు, ఒక 7 విషయాలు మీతో పంచుకుంటాను. 7 థింగ్స్. ఇక్కడ ఈ మత్తయి సువార్త 23లో యేసు ప్రభువారు ఈ శాస్త్రం గురించి, పరిసయ్యుల గురించి చెప్పేటప్పుడు అయ్యో అనే పదంతో స్టార్ట్ చేస్తారు. అయ్యో అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు చెప్పండి, అయ్యో అని ఎప్పుడు మనం చెప్తామండి? మామూలుగా మన సంభాషణలో అయ్యో అని ఎప్పుడు అంటామండి? When you are sad. ఎస్, అవును. మనము బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు అయ్యో అనే పదం కదండి ఉపయోగిస్తాం. అంతేగాని సంతోషంలో ఉన్నప్పుడు అయ్యో అనం కదా. సో ఇప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ ఈ 23వ అధ్యాయంలో 7 సార్లు అయ్యో అయ్యో అని అంటూ ఉన్నారు. సో ఆయన అయ్యో అని అంటున్నారంటే ఆయన బాధతో అంటున్నారా లేక సంతోషంతో చెప్తున్నారా మాట? చెప్పండి. బాధ. బాధతో. అవును, బాధతో ఈ శాస్త్రుల మీద, పరిసయ్యుల మీద, సద్దూకయ్యుల మీద, హేరోదీయుల మీద బాధతోనే చెప్తున్నారు. సో ఆ 7 అయ్యోలు ఇక్కడ ఉన్నాయి. 7 ఓస్. ఓ అని ఇంగ్లీష్ లో స్టార్ట్ అవుతుంది, కానీ దీనికి చిన్న హెడ్డింగ్ కూడా ఏంటంటే ఇక్కడ 7 ఓస్ ఉంది. సరే, మరి ఏంటి ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎలా జీవిస్తున్నారు, దీని గురించి ఎందుకు యేసు ప్రభువారు బాధపడ్డారో చూద్దాం. 7 విషయాల్లో నెంబర్ 1 మొదటి అయ్యో అనేది మరి మనకు 13, 14, తెలుగులో అయితే 13, 14 కలుపుతున్నాయండి. చదవండి. మొట్టమొదటి అయ్యో ఇక్కడ మనం చూస్తాం 13, 14 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల యొక్క పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అదండి. శాస్త్రులు, పరిసయ్యులు మరి ఆ రోజుల్లో వాళ్ళు చేసిన పని ఏంటి అని కనుక ఆలోచిస్తే, ఒక ప్రభు అంటున్నారు కదండి, సో వారు పరలోక రాజ్యంలోకి రారు, అలాగే వచ్చే వారిని వాళ్ళు రానివ్వరు, ప్రవేశింపలేరు అనే మాట చెప్తున్నారు. సో అది చాలా విచారకరమైన సంగతి. 1 minute అండి. మొట్టమొదటి అయ్యో ఏంటి అంటే ఇక్కడ ఆ రోజుల్లో ఈ శాస్త్రులు, పరిసయ్యులు మనం ఇంత ముందే చెప్పుకున్నాము, వారు పరలోకములో ప్రవేశించరు. ఎందుకు ప్రవేశించరు కారణాలు కూడా మీతో చెప్పాను. సో వారిలో నిజమైనటువంటి తమ పాపం విషయమై పశ్చాత్తాపం వారికి లేదు. గమనించండి, ఎవరైనా సరే పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏంటండి, వారు తమ పాపములను ఒప్పుకోవాలి, ఆ పాపం విషయమై పశ్చాత్తాపడాలి, తర్వాత ఆ పాపంలో నుంచి విడిపించే రక్షకుడు తమ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మరి ఇవి ఏవి వారు చేయట్లేదు. అందుకే వాక్యంలో ఉంది కదండి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు అంగీకరించలేదు. తమ హృదయంలో తమ పాపం విషయమై పాపాన్ని ఒప్పుకోలేదు, పాపం విషయమై పశ్చాత్తాపడలేదు, యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ విషయానికి వస్తే ఈవెన్
మనం జస్ట్ ఓన్లీ ధర్మశాస్త్రాన్ని తీసుకున్నా కూడా వారు నిజంగా మాకు ధర్మశాస్త్రం తెలుసు అని అంటున్నారే కానీ నిజంగా దాని భావాన్ని గ్రహించలేకపోయారు, దాని తాత్పర్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ద మోటివ్ బిహైండ్ ద లా, ద పర్పస్ బిహైండ్ ద లా వాజ్ నాట్ అండర్స్టూడ్ బై దీస్ పీపుల్. ఏదో అలాగా ఇప్పుడు అందరూ కూడా నేను బైబిల్ చదువుతానని అంటారు. చాలా మంది చదువుతారు కానీ వాళ్ళు గ్రహిస్తారా, అర్థం చేసుకుంటారా, దానికి అర్థం తెలిసిందా అంటే లేదు. సో అంటే ఒక విధంగా చెప్పాలంటే నామకార్థంగా. సో వారు ఏదో చదువుతున్నారు కానీ దాన్ని వారు అందుకే ప్రభు అన్నారు, మీకు కళ్ళు ఉన్నాయి, చూస్తున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు, వింటున్నారు కానీ అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. సో కాబట్టి అందువల్ల వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి మొట్టమొదటి తప్పు ఏంటి అంటే వారిది ఒక విధంగా చెప్పాలంటే వారి పాపాన్ని బట్టి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఇష్టపడట్లేదు. అలాగే వాళ్ళు చేస్తున్న ఇంకొక రెండవ పాపం ఏంటి అంటే పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి అనుకుంటున్న వారిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారండి, ప్రవేశింప చేయడానికి వాళ్ళు అనుమతి ఇవ్వట్లేదు. ఒక ఉదాహరణ చెప్తే మీకు విషయం అర్థమవుతుంది. ఆ రోజుల్లో అన్యులు ఎవరైనా జెంటైల్స్, పేగన్స్, ఓకే, అంటే క్రైస్తవులు కాదు, యూదులు కాదు, ఓకే, మరి అటువంటి అన్యుల కుటుంబంలో నుంచి ఎవరైనా సరే క్రైస్తవులుగా మారుతూ ఉంటే, అపోస్తలుడు చెప్పినటువంటి బోధ విని క్రైస్తవులుగా మారుతూ ఉంటే వెంటనే వీళ్ళు వెళ్ళి ఏం చేసేవారంటే, ఆ విషయానికి వస్తే మీరు ఒకటి గమనించారు లేదు కానీ అపోస్తలుడైన పౌలు ఏ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాలు స్థాపించాడో ఆయన ఆ ప్రాంతం నుంచి ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయిన వెంటనే ఒక బ్యాచ్ దిగేదండి. అక్కడికి ఆ ఊరికి ఒక బ్యాచ్ వచ్చేది. వాళ్ళు అక్కడి నుంచి యెరూషలేము నుంచి వచ్చేవారు అనమాట. వాళ్ళు వచ్చి ఏం చేసేవారంటే ఎవరికైతే అపోస్తలుడైన పౌలు సువార్త చెప్పాడో వాళ్ళందరినీ కలిసి వీళ్ళు ఏం చెప్పేవారంటే, ఏంటి మీరు ఆయన దగ్గర నుంచి విన్నారంట కదా, మీరు ఇలా క్రైస్తవులుగా మారిపోతున్నారంట కదా, మీరు అలా డైరెక్ట్గా క్రైస్తవులుగా మారకూడదు, ఫస్ట్ మీరు యూదులుగా మారి ఇక్కడున్న ప్రాక్టీసెస్ మీరు ఫాలో అవ్వాలి, సున్నతి చేయించుకోవాలి, సబ్బాతు దినాన్ని పాటించాలి, మిగతా మేము చెప్పే ఆజ్ఞలు పాటించాలి అంటే అని వారు ఆ రీతిగా ప్రజలను తప్పుదారి పట్టించేవారు, రైట్, మిస్గైడ్ చేసేవారు ప్రజల్ని. సో వాళ్ళేమో ఎంతో ఆసక్తితో మరి దేవుడు మమ్మల్ని కరుణించి ఇప్పుడు సత్యం తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అని వాళ్ళేమో సంతోషపడుతూ ఉంటే ఈలోపు వీళ్ళందరూ వచ్చి యూదులందరూ కూడా మరి ఆ రీతిగా ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు విషయాలను బోధించేవారు, అసత్యాలను బోధించేవారు, అబద్ధాలు చెప్పేవారు, ప్రజలను మోసం చేసేవారు. చూసారండి, అంటే ఒక విధంగా వీళ్ళు పరలోక రాజ్యంలోకి రావడానికి ఇష్టపడట్లేదు, దానికి తగిన షరతులు వీళ్ళు పాటించట్లేదు, దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు, దేవుడు చెప్పినట్టు నడుచుకోవట్లేదు. మరొక వైపు ఎవరైనా సరే దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం అనుకుంటూ ఉంటే మరి వారిని వీరు రానివ్వట్లేదు, వాళ్ళకి ఏదో అడ్డు పెడుతూ ఉన్నారు. చూసారండి, చాలా చాలా ప్రమాదం అండి. సో ఇప్పుడు ఇది యూదుల గురించి మాట్లాడారు, రైట్. ఇప్పుడు మనకు అన్వయించుకుందాం. మనం ఇప్పుడు విశ్వాసులుగా ఉన్నాం కాబట్టి ఇది మనకు ఎక్కడైనా వర్తిస్తుందా? ఒకవేళ మనకు వర్తించేటట్టయితే ఆ వర్తించే విషయం ఏంటో మీరు ఇప్పుడు చెప్పండి. ఈ ఫస్ట్ పాయింట్ మేబీ లేదు, నేను మేబీ ఈ 7 పాయింట్ చెప్పిన తర్వాత అప్పుడు మీకు టైం ఇస్తాను, ఈలోపు ఆలోచించండి. తప్పకుండా అందరూ ఒక్కొక్క పాయింట్ షేర్ చేసుకోవాలి ఈరోజు. ఈ శాస్త్ర పరిశైలికి వారిలో ఉన్న లక్షణాలు అసలు మనకు వర్తిస్తాయి, మనకు వర్తించవా, అది ఇంపార్టెంట్. ఎస్, సో కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. అది అన్వయించుకోకపోతే మనం ఇది స్టడీ చేసుకుని వేస్ట్ అనుకోవచ్చు, రైట్. ఎనీవే, ఈ 7 మీతో షేర్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ అడుగుతాను, మీ రెస్పాన్స్ అడుగుతాను. అంటే మనకు ఏది వర్తిస్తాయి. ఇక్కడైతే యేసు ప్రభు వారికి ఈ యూదులు శాస్త్రుల పరిస్థితుల మధ్య జరిగిన సంభాషణ మనకెలా విశ్వాసులుగా లేక సేవకులుగా కూడా, రైట్, పీపుల్ హు ఆర్ ఇన్ ద మినిస్ట్రీ, పాస్టర్స్, లీడర్స్ కి ఎలా వర్తిస్తుందో కూడా మీరు చెప్పాలి, రైట్. మొట్టమొదటి అయ్యో వీరి గురించి ప్రభు బాధపడి ఆ యొక్క మంగళవారం దినమున జరిగిన సంభాషణ, ప్రభుకి శాస్త్రం జరిగిన సంభాషణలో ఇది ఆయన చెప్పారు మొట్టమొదటి విషయం. ఇక రెండో విషయంలోకి వెళ్దాం. చదవండి ఎవరైనా, ఇదే అధ్యాయము, సేమ్ చాప్టర్, వర్స్ 15, 15వ వచనము. తీసిన వారు త్వరగా మైక్ ఆన్ చేసి శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకుంటకు
మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు. Footnotes లో నరక కుమారునిగా చేయుదురు. ఈ వచనం చదివారండి, చాలా విచిత్రంగా ఉంది కదండి. సో వీళ్ళు చేసే పని ఏంటంటే, వీళ్ళు మొత్తం దేశమంతా తిరిగి లేక ప్రపంచమంతా తిరిగి సముద్రం అంతా చుట్టూ వచ్చి భూమి అంతా చుట్టూ వచ్చి వీళ్ళు చేసే పని ఏంటి అంటే, వాళ్ళ మతంలో కొంతమందిని కలుపుకోవడానికి చాలా 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 ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారి మతంలో కలుపుకోవడానికి, యూదా మతంలో కలుపుకోవడానికి, లేదు వారి యొక్క సిద్ధాంతాలు ఏవైతే వాళ్ళకు ఉన్నాయో వాటిని నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా చివరికి ఏంటి, వాళ్ళు అందులో కలిసిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఏం చేస్తున్నారు, ఇంకా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ప్రభు ఒకసారి వీళ్ళ గురించి అన్నాడు, ఇదిగో మీరు భారాలు మోయరు, కానీ ప్రజల చేత మీరు ఏం చేస్తారండి, మరింత భారాలు మోయిస్తారు వాళ్ళ చేత. అంటే అనవసరమైనటువంటి అన్ని కూడా వాళ్ళ మీద రుద్ది, మీరు అది చేయాలని, ఇది చేయాలని, ఇలా ఉండాలని, అలా ఉండాలని చెప్పాలంటే వీళ్ళు అనుసరించరు, వీళ్ళు ఫాలో అవ్వరు. కానీ వీళ్ళు మాత్రం అనేక రకాల బోధలు చేసి అనవసరమైన విషయాలు ప్రజలకు కూడా చెప్పి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అదండి. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఆ హెడ్డింగ్ ఏమి ఇచ్చారండి, సెకండ్ పాయింట్ కి చదవండి, స్లైడ్ మీద ఉన్న హెడ్డింగ్. మేకింగ్ డిసైపుల్స్ ఫర్ దెమ్సెల్వ్స్, నాట్ ఫర్ గాడ్. వీళ్ళందరూ చేసే పని ఏంటంటే, దేవుని కొరకు కాకుండా వీరు తమ కొరకే శిష్యుల్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. చాలా ప్రమాదకరమైన విషయం. అంటే ప్రజలు తమ వైపుకి ఆకర్షించుకుంటూ ఉన్నారు, కానీ నేను చెప్పినట్టు మీరందరూ నడుచుకోవాలి, మా కంట్రోల్లో మీరు ఉండాలి, కాబట్టి ఇంకా మమ్మల్ని మించి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు, అంత మీరు మా అండర్లో ఉండాలి, మా కంట్రోల్లో ఉండాలి, మీరు మాకు శిష్యులుగా ఉండాలి, మేము చెప్పిన నడుచుకోవాలని. చూసారండి, అక్కడ ఫోకస్ ఎవరి మీదకి వెళ్ళిందో, దేవుడి మీద కాకుండా వ్యక్తుల మీదకి, మనుషుల మీదకు, నాయకుల మీదకు, ఒక సిస్టమ్ మీదకి, ఒక వ్యవస్థ మీదకి ప్రజల హృదయాలను, మనస్సులను వాళ్ళు తిప్పుకుంటూ ఉన్నారు. అందుకే యేసు ప్రభువు వాళ్ళని చూసి అయ్యో అని ఆయన కూడా బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళని ఇంకొక వైపు బాధతోని గద్దిస్తూ ఉన్నాడు, అలాగే సరి చేస్తూ కూడా ఉన్నాడు. చెప్పాలంటే ఆయన ఏదో అందరినీ తిట్టి గద్దించే వ్యక్తి మాత్రమే కాదు కదా మన యేసయ్య. ఆయన ఎందుకు గద్దిస్తారు అంటే వాళ్ళు సరి చేయబడడం కోసము. ఎందుకంటే వాళ్ళేమి నరకానికి వెళ్ళాలని యేసు ప్రభువు కోరుకోవట్లేదు కదండి. ఆయన అంతటా అందరూ మారుమనసు పొందాలని కోరుకున్న దేవుడు. అందుకే బాధతోని మాటలు చెబుతున్నాడు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభువు వారు, నేను మీకు చెప్పాను, యెరూషలేములో జయోత్సవంతో ప్రవేశించిన రోజున అందరేమో కేకలు వేస్తూ ఉన్నారు, గట్టిగా శబ్దాలు చేస్తూ ఉన్నారు, మట్టలు చేపట్టుకొని హోసన్న జయము అని చెప్తున్నారు. వాళ్ళైతే సంతోషిస్తున్నారు, యేసు ప్రభు అయితే ఏడుస్తూ ఉన్నాడు అని కూడా చెప్పాను. లూకాసు వార్తలు మనకు రాయబడింది అన్నమాట. ఎందుకంటే యెరూషలేము అంటే ఇప్పుడైతే వీళ్ళు ఇలా అంటున్నారు, కానీ ఇక కొద్ది రోజుల్లో ఎలా మాట్లాడబోతున్నారు, లేక మరికొద్ది రోజుల్లో ఏం జరగబోతోంది, లేక ఎటువంటి విపత్తు అక్కడికి యెరూషలేము మీదకి రాబోతోంది అనే విషయాన్ని ముందుగానే ప్రభువు పరిశీలించి, మరి వాళ్ళు కూడా ఎలా ఉన్నారు, వాళ్ళు అయితే పశ్చాత్తాపడానికి ఇష్టపడట్లేదు, మరి వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరి తెచ్చుకున్నారు యూదులు. అది ముందుగా ప్రభు గ్రహించి దానికోసం ఆయన ఏడ్చాడు, విలపించాడు, విజ్ఞాపన ప్రార్థన కూడా చేశాడు. కాబట్టి ఇక్కడ ప్రభువారు ఎందుకు వారిని గద్దిస్తున్నాడు అంటే, వారిని కేవలము తిట్టడం కోసం కాదు, వారిని సరిచేయడం కోసము, తద్వారా వారు ఆ మాటలు విని మారు మనసు పొందుట కొరకు, సరిచేయబడడం కొరకు కూడా ప్రభువారు చెప్తున్నారు. సో కాబట్టి రెండవదిగా యేసు ప్రభువారికి ఆయనకి పరిసయ్యులకు మధ్య జరిగిన సంభాషణలో, దిస్ ఇస్ ద సెకండ్ థింగ్ వి నోటీస్ అబౌట్ దీస్ పీపుల్, ఫారిసీస్, సాడ్యూసీస్ అండ్ ఆల్ దిస్ జూయిష్ పీపుల్. ఓకేనండి, మూడవ దాంట్లోకి వెళ్దాం. మూడవ అయ్యో, థర్డ్ ఓ. చదవండి 16th verse, 16వ వచనం. అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని, దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దులని మీరు చెప్పుదురు. అవి ముందులారా ఏది గొప్ప? చాలండి. వీరి గురించి చూడండి, స్టార్టింగ్ లోనే అయ్యో అని చెప్పిన తర్వాత ఏముందండి, రెండు మాటలు ప్రభువారు ఉపయోగించారు, అందులైన
మార్గదర్శకులారా, ఓ టు యు బ్లైండ్ గైడ్స్. అంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంటే వీళ్ళు అంధులు, అంటే గుడ్డివాళ్ళు. రెండోది ఏంటంటే మార్గదర్శకులుగా తమను తాము క్లెయిమ్ చేసుకుంటున్నారు, అంటే మేమే అందరినీ గైడ్ చేసే వాళ్ళము, అంతా మాకే తెలుసు అన్నట్టుగా. అయితే వీళ్ళు ఎటువంటి వారు? అంధులైన మార్గదర్శకులు కదండి. సో ఇప్పుడు చూడండి, గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని నడిపించగలడా? దారి చూపించగలడా? చూపించలేడు కదండి. చూపించడానికి ప్రయత్నించినా అది మరి కరెక్ట్ గా ఉండదు కదండి. సో అలాగున్న వీళ్ళు కూడా ఒక అంధులైన ఆత్మీయ అంధత్వం వీళ్ళలో ఉంది. స్పిరిచువల్ బ్లైండ్నెస్, భౌతికమైన అంధత్వం కాదు. పక్కగా చూస్తున్నారు, కంటి చూపు బాగానే ఉంది, కానీ ఆత్మీయ అంధత్వం, స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఉంది. కాబట్టి దాని వలన వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అందులో చూడండి, ఒకడు ఎవరైనా దేవాలయంతో ఒట్టు పెట్టుకుంటూ ఉంటే దాన్ని పెద్దగా చూడరంట, దాన్ని కన్సిడర్ చేయరు, దాన్ని అంగీకరించారు. కానీ ఇంకొకడు ఎవడైనా దేవాలయంలో కాదు కానీ దేవాలయంలోని బంగారు ఉందే, ఆ బంగారుతోను నేను ఒట్టు పెట్టుకుంటూ ఒక మాట చెప్తున్నానంటే దాన్ని వాళ్ళు నమ్ముతున్నారంట. అంటే చూడండి, చాలా విచిత్రంగా వీరి ఆలోచన విధానం, వీరి ప్రవర్తన కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే వీరి మనస్సు ఎక్కడుంది అని చూస్తే దేవుని మీద కాదు, దేవాలయం మీద కాదు, విశ్వాసం మీద కాదు. అక్కడ ఉందే మాట బంగారు అని, దేవాలయంలోని బంగారుతో నొట్టు పెట్టుకున్నప్పుడు అంటే వారి మనస్సు దాని మీద ఉంది. సో బంగారు మీద అంటే వాట్ డస్ దట్ మీన్? వెల్త్, మనీ, డబ్బు, ఐశ్వర్యము, సంపద, ఇహలోక సంపద మీద వారు ఎక్కువ దృష్టి పెట్టుకుని ఉన్నారు. వాళ్ళకి కావలసింది కూడా అదే. దానికోసమే ప్రజల్ని వాళ్ళు చాలా బాధ పెట్టేవారు కూడా. ఆ రోజుల్లో యాజకులు ప్రజలను ద్రవ్యం కొరకు, మనం చూస్తాం పాత నిబంధనలో చాలా వచనాలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళను కానీ నేను. అయితే చాలా చోట్ల ఆ రోజుల్లో వారు ద్రవ్యం కొరకు మరి డబ్బులు ఆశించేవారు. ఆ రీతిగా ఇంకా దాని కొరకు వాళ్ళు ఏదైనా కూడా చెప్పేవారు. ప్రజలు ఎంత ఇబ్బంది అయినా వాళ్ళు పెట్టేవారు. ఆ రోజుల్లో కూడా అదే జరిగింది. అలాగే తర్వాత రిఫర్మేషన్, మనకి ప్రొటెస్టెంట్ ఉద్యమం ప్రారంభంలో కూడా ఆ విషయంలోనే రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టేవారు. ఆ డబ్బుల కొరకు వారు పాప పరిహార పత్రాలు కూడా అమ్మేవారు. అటువంటి విధానానికి వ్యతిరేకంగానే మార్టిన్ లూథర్ గారు వచ్చి ఇంకా వాటి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆ మిస్యూజ్ అనేది అప్పటి నుంచి, ఫస్ట్ నుంచి కూడా ఉందండి. ఇదేదో ఈ శాస్త్ర పరిశీలన కాదు, పాత నిబంధనలోనే మనం చూస్తే చాలా విషయాలు మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఆ రీతిగా యాజకులు, ప్రవక్తలు కూడా వారు ఎలా ఉన్నారు, జస్ట్ మీకు మీ అండర్స్టాండింగ్ కోసం ఒక వచనం చూపిస్తాను. ఇర్మియా, ఒకసారి అండి, ఇర్మియా 21వ అధ్యాయము. ఆ రోజుల్లో యాజకులు, ప్రవక్తలు ఎలా ఉన్నారో విషయాన్ని చూద్దాం. 1 minute అండి, ఇప్పుడే చూపిస్తాను. ఇర్మియా 23:11 అండి. ప్రవక్తలేమి, యాజకులేమి, చదవండి. అందరూ అపవిత్రులు. ఆ మందిరంలో వారు చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఆ రోజుల్లో మరి అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మిగతా ప్రవక్తల గురించి, మిగతా యాజకుల గురించి కూడా మాట్లాడారు. అందుకే ఈ గ్రూప్ లో ఉన్న ఎవరైతే దేవుని సేవలో ఉన్నారో మనకు కూడా వర్తించే మాటలు, ఒకటి చెప్పాలంటే చాలా వార్నింగ్, హెచ్చరికతో కూడుకున్న మాటలను దేవుడు ఆ రోజుల్లో తెలియపరిచారు. ఎందుకంటే ఆ రోజుల్లో సేవ చేసేవారే, పేరుకి యాజకులే, పేరు ప్రవక్తలే, కానీ వారు దైవికంగా జీవించడం లేదు, అదైవికంగా జీవిస్తూ ఉన్నారు. వారు కూడా పాపములు జీవిస్తూ ఉన్నారు. వారు కూడా స్వార్థంతో నిండుకొని ఆ రీతిగా అనేక విషయాల్లో మరి దేవునికి ఆజ్ఞలు అనుసరించకుండా వారు కూడా జీవిస్తున్నారు. సో కాబట్టి అందువల్ల ఈ యొక్క పరిశీలన గురించి, శాస్త్రుల గురించి, సద్దుకాయల గురించి ప్రభువారు చెప్తున్నప్పుడు ఈ మాటలు మరి వారికి చెప్పవలసి వచ్చింది. సో కాబట్టి దీన్ని మరి ఈ హెడ్డింగ్ కనుక మీరు చూస్తే, ఎవరైనా చదవండి. ఇక్కడ నేను ఇచ్చిన టైటిల్, వీరి స్వభావం ఇక్కడ కనిపిస్తుంది, చదవండి. They were more worried about wealth rather than faith.
ఆ విశ్వాసం కంటే కూడా, లేక దేవుడు కంటే కూడా, లేక ఆత్మీయత భక్తి కంటే కూడా వాళ్ళు ఐశ్వర్యము, డబ్బులు, ధన సంపద, ఇహలోక ఐశ్వర్యం గురించే వాళ్ళు ఎక్కువగా పట్టించుకున్న వారే ఉన్నారు. దాని మీదే వాళ్ళ దృష్టి ఉంది. కాబట్టి అది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అందుకే ప్రభువారు కూడా మరి వాళ్ళ స్వభావం ఏంటో, వాళ్ళ లోపల ఏముందో, వాళ్ళ మనసులో ఏముందో ఆయన ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆయన బయటపెట్టడం జరిగింది. ఆయన వారిని గద్దించడం జరిగింది. తద్వారా వాళ్ళు మార్చుకోవాలనే ఉద్దేశంతో కూడా ప్రభువారు ఆ మాటలు చెప్పడం జరిగింది. రైట్, ఇక 4వ అయ్యోకి వెళ్దాం. చదవండి 23 వచనం. తిరిగి మత్తయి 23కి వద్దామండి. కమ్ బ్యాక్ టు మాథ్యూ 23 అండ్ రీడ్ వర్స్ 23 అగైన్. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములు ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చాలండి. థ్యాంక్ యూ బ్రదర్. గమనించండి, 24 కూడా చదవండి ఒకసారి. అందులైన పంచుకులారా, దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. గమనించండి, ప్రభువారు మాట్లాడే ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనదండి. ఇక్కడ వాళ్ళ గురించి మళ్ళీ అయ్యోతో స్టార్ట్ చేసి వేషధారులైన శాస్త్రులారా, వేషధారులు అంటున్నారు కదండి. సో దాన్ని మనం గ్రీక్ భాషలోకి వెళ్ళి చూస్తే ఇంగ్లీష్లో హిపోక్రైట్. సో వేషధారులు. ఆ రోజుల్లో ఈ గ్రీకులు వాళ్ళ యొక్క డ్రామాస్లో ఒక వేషం వేసుకునేవారు. రైట్, మనకు కూడా ఉన్నాయి కదా డ్రామాలు, లేక మూవీస్ ఉన్నాయి కదా, అందరికి తెలుసు. సో ఒక యాక్టర్, ఒక క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు యాక్చువల్లీ అయితే వాళ్ళ యొక్క నేచర్ అది కాదు. అయితే ఆ డ్రామాలో కానీ ఆ సినిమాలో వాళ్ళు యాక్ట్ చేయడం కోసం ఆ క్యారెక్టర్ని తీసుకొని వాళ్ళది కాని పాత్రను, లేక వాళ్ళకు సంబంధించినటువంటి ఒక స్వభావంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, నటిస్తూ ఉంటారు కదండి, నటన అది. సో కాబట్టి అది యాక్చువల్గా అయితే వేషధారణ అంటే నటనతో కూడినటువంటి జీవితము. అంటే పైకొకటి లోపలొకటి, అది వారి వాస్తవ స్వభావం అదైతే కాదు. అలాగా వాళ్ళు చేసేవారు, నటించేటటువంటి వారు వేషధారులు అన్నప్పుడు అది. సో కాబట్టి అయితే ప్రభువు ఏం చెప్తున్నారంటే ఇక్కడ వాళ్ళ ఆ రోజుల్లో మరి పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను ఆయన వారు ఏం చేసేవారు, 10% వాళ్ళు చెల్లించేవారు. అంటే దశంభాగం, అంటే అన్నిట్లో కూడా వాళ్ళకు వచ్చే రాబడిలో కానీ తర్వాత ఈ వీటిలో కూడా వాళ్ళు దశంభాగం తీసేవారు. అయితే గమనించండి, మరి ప్రభు ఏమి మీరు ఆ దశంభాగము స్టాప్ చేయండి అని చెప్పట్లేదు. కొంతమంది దాన్ని మిస్ ఇంటర్ప్రిట్ చేస్తూ మనకు కొత్త నిబంధనలో దశంభాగం లేదు లేదు. ప్రభు ఏం చెప్పారంటే చాలా స్పష్టంగా అదే వచనంలో కింద చూడండి, మీరు ధర్మశాస్త్రంలో ప్రధానమైన నియమాలను, న్యాయము, కనికరము, విశ్వాసం విడిచిపెట్టింది, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. చూసారండి ఆ పదం, వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. ఆ వాటిని వీటిని ఏంటంటే, వాటినంటే ధర్మశాస్త్రంలో ప్రధానమైన సంగతులు ఏంటి అంటే న్యాయము, కనికరము, విశ్వాసం. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుడు చూడండి, గమనించండి, పాత నిబంధనలు ఏదైనా ఆజ్ఞ ఇచ్చాడంటే ఏదో ఒకటి ఈ 3 కేటగిరీస్ కింద సంబంధించిందిగా ఉంటుంది ఆజ్ఞ. ఓకేనండి, మన మీద ఆజ్ఞగానే చూడకూడదు. ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని చూడాలి. అప్పుడు ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో దేవుడు మనం న్యాయంగా నడుచుకోవాలి కాబట్టి ఇదిగో పరదేశులు ఏమి చేయొద్దు, విధవరాలను ఏమి చేయొద్దు అని చెప్తున్నాడు అని మనకు అర్థమవుతుంది కదండి. ఆ రోజుల్లో దేవుడు వాళ్ళకి కొన్ని రూల్స్ ఇచ్చారు, సివిల్ లాస్ ఇచ్చారు. రైట్, ఇందులో సివిల్ లాస్ ఉన్నాయి, సెరమోనియల్ లాస్ ఉన్నాయి. కాబట్టి ఏ లా మీరు తీసుకున్నా ఆ లా వెనుక ఒక ఉద్దేశం ఉందండి. ఏంటి ఆ ఉద్దేశం అంటే దేవుడు మనం న్యాయంగా నడుచుకోవాలని కోరుకునే దేవుడు, అలాగే మనం విశ్వాసముతో నడుచుకోవాలని దేవుడు కోరుకునే దేవుడు, అలాగే కనికరము కలిగి
ఇతరుల ఎడల కనికరము కలిగి కూడా జీవించాలి. ఏదో మన స్వార్థం కోసం మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోయేది కాదు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఎథికల్ ప్రిన్సిపల్స్, టైమ్లెస్ ప్రిన్సిపల్స్ గమనించండి. మనకు దేవుని యొక్క వాక్యంలో కొన్ని రూల్స్ అన్ని చదివినప్పుడు వారు అనేక ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. మనకు 10 ఆజ్ఞలతో పాటుగా సుమారు 603 ఆజ్ఞలకు పైగా మనకు పాత నిబంధనలు కనిపిస్తాయి. సో వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇదే, మనము న్యాయంగా నడుచుకోవాలని, మనము విశ్వాసంతో నడుచుకోవాలని, మూడవదిగా కనికరం కలిగి జీవించాలి అని. సో దిస్ ఈస్ ద స్పిరిట్ బిహైండ్ ద లా, లేక ద పర్పస్ బిహైండ్ ద లా అని చెప్పొచ్చేమో. ధర్మశాస్త్రం వెనుక ఉన్న ఉద్దేశం ఇది. ఈ నియమాలు దేవుడు చూస్తాడండి, ఇవి మనం తప్పకూడదు. ఈ ప్రిన్సిపల్స్, ఈ నియమాలు దైవికమైన నియమాలు, దే ఆర్ ద డివైన్ ప్రిన్సిపల్స్, గాడ్లీ ప్రిన్సిపల్స్. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా పాత నిబంధనలో, రైట్? సో 10 ఆజ్ఞలు తీసుకోండి, ఒక్కొక్కటి పరిశీలిస్తే తప్పకుండా ఈ మూడింటికి సంబంధించిందిగా ఉంటుంది, రైట్? మనము న్యాయంగా నడుచుకోవడానికైనా సంబంధించిందిగా ఉంటుంది, అంతే కదండి. దానికి మీరు ఇతరులని నీ పొరుగు వాంది ఆశించవద్దన్నప్పుడు అక్కడ ఏముంది? న్యాయంగా అనిపిస్తుంది, రైట్? సో ఇతరులు నరహత్య చేయవద్దు ఉందనుకోండి, అక్కడ మరి మనం ఎలా జీవించాలి? ఇతరుల కనికరం కలిగి జీవించాలి, స్వార్థం లేకుండా కనికరం కలిగి జీవించాలని చెప్పే అవి. సో ఇక్కడ జరుగుతున్న ఒక పెద్ద తప్పు ఏంటంటే, ఇశ్రాయేలీలు, ముఖ్యంగా ఈ శాస్త్రులు, పరిసయ్యులు, యేసుప్రభువు వారి కాలం జీవించిన వారికి ఇవన్నీ తెలుసు. అయితే తర్వాత వాళ్ళు కొన్ని ఏం చేస్తున్నారు? అక్కడ దశభాగం ఇచ్చే విషయంలో అక్కడ న్యాయం చేస్తూ ఉన్నారు, అక్కడ న్యాయం చేస్తూ. అందుకే కదా ఒక పరిసయ్యుడు ఒకసారి ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు కదండి, దేవాలయంలోకి ప్రార్థించడానికి సుంకరి వచ్చాడు, పరిసయ్యుడు వచ్చాడు. మరి పరిసయ్యుడు ఏమో, ఇదిగో నేను వారిలాగా వీరిలాగా లేకుండా ఉపవాసం ఉంటూ దశభాగం మూడిస్తూ అని. సో దే ఆర్ గుడ్ థింగ్స్, అవి మంచివే. అయితే వాటితో పాటుగా ప్రధానమైన విషయాలను వీళ్ళు విడిచిపెట్టేశారు. వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా, రైట్, మిగతా ఏవో కొన్ని చేస్తూ మిగతా విడిచిపెట్టేశారు. అందుకే మీకు ఈరోజు స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, నేను చిన్న డివోషనల్ థాట్ షేర్ చేసుకున్నప్పుడు ఆయన ఆజ్ఞలన్నిటినీ అన్నాను, రైట్? కీర్తన 119:6 తీసుకొని, అలాగే కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు 20:27 తీసుకొని ఆయన సంకల్పం అంతయు అని చెప్పాను. చెప్పి ఇదిగో మనం దేవుని ఆజ్ఞలన్నిటినీ గైకొనవలసిన వారమై ఉన్నాము, లేక ఆయన సంకల్పం అంతటినీ యాజ్ ఎ హోల్ సమిష్టిగా మనం తీసుకోవాలి. ఏదో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మనకు నచ్చింది మాత్రమే తీసుకొని అది చేస్తూ ఇంకా అన్ని చేసేస్తున్నాంలే అని సాటిస్ఫై అయిపోవడం కాదు. ఎందుకంటే వీళ్ళు అలా చేస్తున్నారు ఆ రోజుల్లో, శాస్త్రుల పరిసయ్యులు. అయితే ఇక్కడ ప్రభు అది చెప్తున్నారు ఏంటంటే, మీరు వాటిని మానక, ఆ న్యాయము, కనికరము, విశ్వాసాన్ని వాటిని విడిచిపెట్టకుండా ఇవి చేయవలసి ఉంది, ఇవి మరి చేయాలి, దేవుని ఆజ్ఞ కాబట్టి ఆ దశభాగం ఇచ్చే విషయంలో కానీ ఇక్కడ మిగతావి అవి ఇంకా పాటించాలి, రైట్? సో కాబట్టి అక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ నేను హెడ్డింగ్ లో రాసేనే అది మెయిన్ థింగ్ అండి. అది ఎవరైనా చదవండి, మైక్ ఆన్ చేసుకొని హెడ్డింగ్ చదవండి చాలు. Care more about ritualistic issues rather than real issues. రైట్. సో వాళ్ళు రిచువలిస్టిక్ ఇష్యూస్ అంటే మతపరమైనటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, కర్మకాండాలు, సిద్ధాంతాలు, వాటిని ఎక్కువగా పట్టించుకుంటున్నారు కానీ, వాటిని కేర్ చేస్తున్నారు కానీ, అక్కడ ఉన్నటువంటి దేవుడు ఏదైతే రియల్ ఇష్యూస్ ఇవి మీరు చేయాలి అని చెప్తున్నారో వాటికి వారు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. సో కాబట్టి అందుకే ఈ శాస్త్ర పరిస్థితులు ఎప్పుడు వాళ్ళు ఆచారాలు, కర్మకాండలు, సిద్ధాంతాలు పాటిస్తున్నాంలే చాలే అనుకుంటున్నారు కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని వాళ్ళు మర్చిపోయారు. ప్రభు యొక్క అసలు ఒక ఆజ్ఞ ప్రభు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు అనేది వాళ్ళు మర్చిపోయారు. ఏ ఉద్దేశంతో ఇచ్చాడు, అసలు మనం ఎలా జీవించాలి అనేది వాళ్ళు మర్చిపోయారు. కానీ ఏదో వాళ్ళు కొన్ని పాటిస్తున్నాంలే, అవి చాలే అనే ఒక అభిప్రాయంలో వాళ్ళు ఉండిపోయారు, రైట్? సో చెప్పాలంటే రిచువలిస్టిక్ ఇష్యూస్, రిచువల్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద రిచువల్. అదండి, నోట్ ఆఫ్ దట్ పాయింట్. రిలేషన్షిప్ విత్ గాడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ ద రిచువల్స్. ఈ యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు వీటికంటే కూడా ప్రభువుతో మనకున్న సంబంధం
అది చాలా ప్రాముఖ్యమైనది. వీళ్ళు ఈ శాస్త్రుల పరిశీలు దానికి వాళ్ళు ప్రాముఖ్యతనివ్వలేదు. ప్రభువుకి, ప్రభు యొక్క వాక్యానికి, ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలకు వీరు ప్రాముఖ్యత ఇవ్వలేదు అనేది మరి మనము గ్రహించాలి. రైట్, ఇక నెక్స్ట్ 5వ దానికి వెళ్దామండి. 25, 26 వాక్యాలు చదవండి. ఇది అధ్యాయం Matthew 23. 25, 26 వాక్యాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అచితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గుడ్డు పరిసైడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అయినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. రైట్ అండి, థ్యాంక్ యూ. గమనించండి, నేను చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా చాలా ఈ ఆజ్ఞలు ముఖ్యంగా ఈ ఆచారాలు పాటించే విషయంలో చాలా నిష్ఠగా ఉండేవారు. భోజనం చేసే ముందు చేతులు కడుక్కునే విషయంలో, వీటిని పల్లెములు కడిగే విషయంలో, ఇక అన్ని విషయాల్లో. ఓకేనండి, అది మంచిదే. అయితే వీళ్ళు అదొక్కడే చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మళ్ళీ ప్రభు అయ్యో అనే మాట ఉపయోగించిన తర్వాత మళ్ళీ రెండవసారి వేషధారులారా అని మళ్ళీ కూడా చెప్తున్నారు ప్రభు. సో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నె పల్లెము వెలుపట శుద్ధి చేదురు కానీ లోపల ఎలా ఉందండి, లోపల శుద్ధి చేయట్లేదు. రైట్, ఇప్పుడు మరి మనం ఏదైనా ఒక గిన్నె, ఒక ప్లేట్, ఒక గిన్నె, ఒక టంబ్లర్, ఒక కంటైనర్ మరి మనము క్లీన్ చేసేటప్పుడు ఎలా చేస్తామండి? మీరు బయట ఒకటి చేస్తారా? మీ ఇంట్లో 2 వైపులా చేస్తారు కదండి. సో చెప్పాలంటే ఇక బయట కన్నా కూడా లోపల ఎక్కువ మనం క్లీన్ చేయాలి. ఎందుకంటే మనం యూజ్ చేసే ఏరియా లోపల కదండి. సో లోపల క్లీన్గా ఉంటే మనం హెల్దీగా అది ఆ పదార్థాన్ని తీసుకోవచ్చు. సో లోపల అది పాడైపోయింది అనుకోండి, అది మనకి ఫుడ్ పాయిజన్ అయిపోతుంది మనం తీసుకున్నప్పుడు, అందులో ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు. సో మనం చెప్పాలంటే బయట కంటే కూడా ఎక్కువగా లోపల భాగాన్ని బాగా పరిశుభ్రం చేస్తాం. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? బయట ఎక్కువ చేస్తున్నారు, లోపల ఏం చేయట్లేదు. సో వీళ్ళు అనుకుంటున్నారు బయట బాగుంటే సరిపోతుంది, ఎందుకంటే అందరికి బయట కనబడేది బయట భాగమే కదా, లోపల భాగం కనబడదు ఎవరికి. సో కాబట్టి దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ దాట్. ఓకేనండి, అందుకే నేను ఇచ్చిన టైటిల్ ఏంటంటే, ఇక్కడ చదవండి హెడ్డింగ్, మేక్ themselves appear better than someone else. రైట్, ఓకేనండి, థ్యాంక్ యూ. వీళ్ళు ఏంటంటే బయట స్వరూపము, బయట కనిపించే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళకన్నా మేము బాగా కనబడుతున్నాము అన్నట్టుగా పైరూపాన్ని వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైరూపాన్ని వీళ్ళు లక్ష్యం చేసేవారు. అయితే వాక్యం ఏముందంటే, దేవుడు పైరూపాన్ని లక్ష్య పెడతాడా, హృదయాన్ని చూస్తాడా? హృదయాన్ని చూసి దేవుడు ఆయన, అంతరంగాన్ని చూసి దేవుడు ఆయన. అందుకే ప్రభువారు ఏం చెప్పారండి ఆయన, చూడండి, మనము ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు బయట నుంచి మన లోపలికి పంపించేది మనల్ని అపవిత్రపరచదు, కానీ మన యొక్క హృదయంలో నుంచే బయటకు వచ్చేవి మనల్ని అపవిత్రపరుస్తాయి. మన హృదయంలో నుంచే మరి చెడు కోరికలు, మరి పాపపు మాటలు, మరి అన్ని స్వార్థంతో కూడుకున్నటువంటి ఆలోచనలు, పనులు అన్నీ వస్తుంటాయి కదండి. సో కాబట్టి అది మన అంతరంగాన్ని అపవిత్రపరుస్తుంది. సో జీసస్ ఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ఇన్వర్డ్ బీయింగ్ రాదర్ దాన్ ది అవుట్ సైడ్ అపియరెన్స్. ఈ బయట ఆకారం, బయట రూపం దేవుడు అది పట్టించుకోడు. మన అంతరంగాన్ని దేవుడు పరీక్షించే దేవుడు, అంతరంగాన్ని దేవుడు సృష్టించే దేవుడు. దాన్ని బట్టి దేవుడు ఒకరికి తీర్పు తీర్చాలన్నా, లేక ఒకరికి ప్రతిఫలం బహుమానం ఇవ్వాలన్నా, బోత్ రివార్డ్ అండ్ పనిష్మెంట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇన్వర్డ్ బీయింగ్. నోట్ చేసుకోండి, చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క అంతరంగము. ప్రభువారు దాని గురించి చాలాసార్లు మాట్లాడారు. అలాగే పౌలు భక్తుడు కూడా తన రాసిన పత్రికల్లో కూడా అంతరంగ పురుషుడు గురించి ఆయన మాట్లాడారు. సో ఇన్వర్డ్ బీయింగ్, అంతరంగం చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క అంతరంగమే మరి ఎడిఫై అవ్వాలి, అది క్షేమాభివృద్ధి చెందాలి. బికాస్ గాడ్ ఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ఇన్వర్డ్ బీయింగ్ రాదర్ దాన్ ద అవుట్ సైడ్ అపియరెన్స్. అయితే విచారకమైన సంగతి ఏంటంటే, ఈ శాస్త్రుల పరిశీలన కూడా అంత పాత్రల్ని లోపల వీళ్ళు శుద్ధి చేయరు, కానీ బయటే శుద్ధి చేసేవారు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ మనం దీన్ని ఈరోజు స్టడీ చేస్తుండగా
ఇదేదో కేవలం స్టడీ కొరకు మాత్రం కాకుండా ఇది మన యొక్క జీవితాలు కూడా వీటి మరి మనం అన్వయించుకుంటూ మనము ఎంత మట్టుకు మన యొక్క అంతరంగానికి ప్రాముఖ్యతనిస్తున్నాం. అందరూ కూడా బయటికి బాగా కనబడాలని ప్రయత్నాలు చేస్తారు, తప్పులేదు. అయితే దానికంటే ఎక్కువగా మనం దేన్ని మనం నీట్గా కనబడము మంచిదే. అయితే మోర్ దాన్ దట్, దానికంటే కూడా ఏది చాలా ప్రాముఖ్యమైన దేవుడి దృష్టిలో అంటే మన యొక్క అంతరంగము, మన యొక్క హృదయము, మన యొక్క ఉద్దేశాలు, రైట్, మన యొక్క ఆలోచన విధానం, అవర్ మోటివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గమనించండి, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఒక మేజర్ డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే చాలా తేడాలు ఉన్నాయి. వాటిలోకి నేను వెళ్ళను, కానీ ఒకటి దీనికి కనెక్టెడ్ పాయింట్ కూడా చెప్తాను. ఓల్డ్ టెస్టిమెంట్ ఓన్లీ ద యాక్ట్ ఈస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, whereas in the New Testament the attitude also carries. పాత నిబంధనలో ఒక క్రియ చేయబడితేనే, అది నరహత్య కానీ విచారణ కానీ, ఒక క్రియ చేయబడితేనే అది తప్పుగా పాపంగా పరిగణించబడి దానికి తీర్పు వచ్చేది. కొత్త నిబంధనలు అలా కాదు. తర్వాత నేను మీకు ఇది డీటెయిల్గా కొండ మీద ప్రసంగానికి వచ్చినప్పుడు నేను చెప్తాను. యేసు ప్రభు వారి యొక్క దృష్టిలో మరి మనం ఒక ఆలోచనే పాపపు ఆలోచన, మరి ప్రభు దృష్టిలో అది పాపం. అంటే ఒక యాటిట్యూడ్, ఇంటెన్షన్, మోటివ్ కూడా ప్రభు దృష్టిలో పాపమే. చూసారండి? కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మోటివ్ అనేది మన అంతరంగంలో నుంచి. ఆ ఉద్దేశము, ఆలోచన బయట కనబడవు. బయటకి ఎవరికి ఈ అంతరంగంలో దాక్కుని ఉన్న ఉద్దేశాలు, మరి ఆలోచనలు బయట కనబడవు. బట్ గాడ్ సీస్ ఇట్ అండ్ గాడ్ డస్ రివార్డ్ దమ్. సో కాబట్టి వేరే ఈ శాస్త్రులు, పరిసయ్యులు అయితే తమ యొక్క అంతరంగ విషయంలో వారు పట్టించుకోలేదు. కాబట్టి అందుకే మరి మనము అంతరంగం అనేది చాలా ప్రాముఖ్యం. రెండవదిగా వీళ్ళేంటంటే దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ అదర్స్. ఓకే, మేము వాళ్ళ దృష్టిలో, వీళ్ళ దృష్టిలో ఎలా ఉన్నాము, కరెక్ట్గా ఉన్నాము అనుకుంటున్నారు, కానీ దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాము అనేది వాళ్ళు పట్టించుకోవట్లేదు. రైట్? సో అది కూడా చాలా ప్రమాదకరమైన, ఆత్మీయ జీవితంలో ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామని మనం గుర్తించుకోలేకపోయినా మరి మనం కూడా, ఆర్ యు మోర్ గాడ్ కాన్షియస్ ఆర్ పీపుల్ కాన్షియస్? మనుషులు వీళ్ళు మా గురించి ఏమనుకుంటున్నారు అని మనం జాగ్రత్త పడుతుంటాం చాలా విషయాల్లో. మరి దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అనేది చాలాసార్లు ఆలోచించాను కదండి. ఆలోచించండి నేను చెప్పే విషయాలు. ఎందుకంటే ఈ శాస్త్రీయ పరిశీలు వాళ్ళు అలాగే ప్రవర్తించారు. దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ పీపుల్ దాన్ గాడ్. దేవుడి కంటే కూడా మరి మనుషుల విషయంలో చాలా వారు జాగ్రత్త పడుతూ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని దేవుడిని వాళ్ళు మర్చిపోయి ఆ రీతిగా ప్రవర్తించిన వారుగా వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు. రైట్, 6వ విషయంలోకి వెళ్దామండి. ముగింపులోకి వచ్చేస్తున్నాం. చదవండి 27-28 వచనాలు. మత్తయి సువార్త 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఆ వెలుపల శృంగారంగా కాకపోడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కలములతోనూ నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులు నగబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతో నిండి ఉన్నారు. చాలండి, థ్యాంక్ యూ. గమనించండి, ఇదే పాయింట్ ఇప్పుడే మీకు ప్రస్తావించాను. అది వారేమో బయట మరి వారు శుద్ధి చేయడానికి, బయట బాగా కనబడడానికి, మనుషులకు బాగా కనబడడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ తమ అంతరంగం అయితే ఎలా ఉందంటే ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వేషధారణతోనూ అంటే నటనా జీవితంతోనూ, అంటే నిజ జీవితం కాదు, నటన చేస్తూ ఉన్నారు, నటిస్తూ ఉన్నారు. రెండవదిగా అక్రమము అంటే క్రమము లేని స్థితి. అక్రమం అంటే ఏంటంటే క్రమము ఎక్కడైతే తప్పుతుందో అక్కడే ఇంకా అక్రమంగా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. సో అక్కడ క్రమము అనేది ఉండదు, అక్కడ ఇంకా పద్ధతి అనేది ఉండదు, అక్కడ ఇక దైవత్వం అనేది ఇక ఉండదు, అక్కడ వాళ్ళకి దేవుడి గురించి ఆలోచించదంటూ ఇది ఇక ఉండదు. సో అలాగ వాళ్ళు మరి జీవిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు చాలా దారుణంగా కూడా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు అనుకుంటున్నారు పైకి మనం ఈ ఆచారాలు పాటిస్తున్నాం సరిపోతుంది, లేక వాళ్ళకు వీళ్ళు కనబడడానికి మనం భక్తిగా నటిస్తూ ఉన్నాము, కనిపిస్తున్నాము చాలు, సంత వీధుల్లోనూ మరి అక్కడ ఇక్కడ అందరూ మనల్ని గౌరవిస్తున్నారు అని చాలు అన్నట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. కానీ బయటికి, అందుకే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు, సున్నము కొట్టిన సమాధులు. లేక మీరే కనుక
సమాధుల శ్మశానానికి వెళ్తే సెమిటరీకి మరి అక్కడ కొన్ని చాలా మార్బుల్ స్టోన్తో కొంతమంది చాలా బాగా దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు కదండి. సమాధుల్ని పెద్దగా డిఫరెంట్ డిజైన్స్తో మీరు చూస్తే కనుక మీకు కనిపిస్తుంటాయి, రైట్? బయట చూడడానికి చాలా కాస్ట్లీ మార్బుల్తో స్టోన్తో ఆ డిజైన్ ఈ డిజైన్తో కట్టి చాలా ఉంటుంది. అయితే లోపల తవ్వి చూస్తే మీరేముంటుందో మీకు తెలుసు కదండి. చనిపోయిన వారి యొక్క ఎముకలు, కల్మషం ఓకేనండి, వాటితో లోపల ఉంటుంది సమాధి. అందుకే ప్రభువారు వీళ్ళని ఆ యొక్క సున్నము కొట్టినటువంటి సమాధులతో పోల్చారు. బయటికి అది బాగా సుందరంగా కనిపిస్తుంది, కానీ లోపలైతే కల్మషంతో నిండిపోయి ఉన్నది. సో దాన్ని బట్టి చూస్తే ప్రభువు మరి మన యొక్క వెలి చూపును లేక బయటి యొక్క రూపాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు, కానీ మన యొక్క అంతరంగమును దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. ఆ అంతరంగము ఆయన దృష్టిలో అది మరి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. వీళ్ళైతే అలా జీవించలేదు శాస్త్రం పరిచయం, రైట్? ఇక చివరి దానికి వెళ్ళి ముగించుకుందాము. చదవండి 29-30 వచనాలండి, సేమ్ చాప్టర్. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలువారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనిచున్నారు. గమనించండి, వీరు ఒకవైపు వీళ్ళేమో తప్పు చేస్తారు, వీళ్ళేమో చేయాల్సినవన్నీ వీళ్ళు చేయాలనుకున్నవన్నీ కూడా చేస్తారు, ప్రవక్తలను కూడా చంపుతాడు, రైట్? అన్ని చేసి తర్వాత ఆ యొక్క నెపాన్ని, ఆ నిందలని వేరే వాళ్ళ మీద వేసేస్తారు. ఇది ఇంక మాకు సంబంధం లేదండి, ఇది మేము చేయలేదండి, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని చేసేటటువంటి స్వభావం చూడండి. అందుకే బ్లేమింగ్ అదర్స్ ఫర్ దేర్ ఫాల్ట్ అనే హెడ్డింగ్ ఇచ్చారు. కాబట్టి ఇది కొత్తగా పరిశీలన స్వభావం కాదండి, మనుషుల స్వభావం ఇది. ఆదాము హవ్వ నుంచి వచ్చిందే ఈ స్వభావం కదండి. మనము తప్పు చేసి లేక మనము పాపం చేసి దాన్ని అది మంది కాదన్నట్టుగా, మన తప్పు కాదన్నట్టుగా చెప్పి, ఇదిగోండి దానివల్ల ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళ వల్ల నేను ఇలా చేయవలసి వచ్చింది, అంటే నా తప్పు ఏమి ఇందులో లేదు, నేను మంచివాడిని, నేను పరిశుద్ధుని అన్నట్టుగా సమర్థించుకునే గుణం, పాపాన్ని పాపంగా ఒప్పుకునే స్వభావం వీరిలో లేదు. అందుకే పాపం విషయంలో పశ్చాత్తాపడే లక్షణం వీరిలో లేదు. అందుకే ఎప్పుడు కూడా మనం ఎవరిని చూడలేదు, చాలా తక్కువ మందే మనం వేల మీద లెక్క పెట్టచ్చు. శాస్త్ర పరిచయంలో ఎవరైతే యథార్థంగా తమ తప్పులను ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చి మారుమనసు పొంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ తక్కువ మంది. కానీ చాలా మంది, ఎక్కువ శాతం మెజారిటీ ఆఫ్ దెమ్ దేర్ యాజ్ ది లార్డ్ సేస్ దేర్ హిపోక్రైట్స్. వారు వేషధారులుగానే మనం చూస్తూ ఉన్నాం. సో వారు చేసిన తప్పులకు వారు మరి చూడండి ఇతరుల్ని నిందించేవారు, తమ తప్పుగా వాళ్ళు తీసుకునే స్వభావం వారిలో లేదు. అందువల్ల ప్రభువు వీరి గురించి ఇంతగా ఒక విధంగా అయ్యో అని 7 సార్లు అన్నారంటే ఆయన బాధతోనే ఈ మాట చెప్పడం జరిగింది. కొంచెం కఠినంగా వాళ్ళతో మాట్లాడినా, వారిని గద్దించిన ఎందుకు, వారి యొక్క తప్పు వారు తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరుగుతారేమో అనే ఒక ఉద్దేశంతోనే ప్రభువారు ఆ రోజున ప్యాషన్ వీక్లో 3rd డే ట్యూస్డే మంగళవారం రోజున వారికి ప్రభుకి మధ్య జరిగిన సంఘటనల్లో కూడా చర్చలో, సంభాషణలో ఈ ప్రాముఖ్యమైన విషయాలు మరి ఆయన వారితో పంచుకోవడం జరిగిందండి, రైట్? సో కాబట్టి ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నేను ఎందుకు వచ్చిన ఎక్స్ట్రా టైం తీసుకొని చాలా డీటెయిల్డ్గా ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రభువారు ఒక మాట అన్నారు, అందుకొని ఇవన్నీ మనం స్టడీ చేయాల్సి వచ్చింది. ఏమన్నారంటే ప్రభువారు మొదట నుంచి చెప్పించారుగా, మత్తయి సువార్త 5:20 చదవండి ఆ మాట. మత్తయి సువార్త 5:20. ప్రభువారు ఆ మాట అన్నారు కాబట్టి మనం ఇవన్నీ డీటెయిల్గా స్టడీ చేయాల్సి వచ్చింది. ఏమన్నారండి ఆయన? మత్తయి 5:20, మాథ్యూ 5:20. ముగింపులోకి వస్తున్నామండి, త్వరగా చదవండి. టైం అయిపోయింది. సరే, నేనే చదువుతున్నాను అన్నమాట. మత్తయి సువార్త 5:20 అండి. అందులో ఏముందంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల
మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు శాస్త్రులు పరిశీలి వల్ల జీవిస్తే మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు. అయితే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే వారి నీతి, వారి భక్తి, వారి జీవితం దాన్ని మీరు అధిగమిస్తేనే మీరు ప్రవేశించాలి. సో కాబట్టి ముఖ్యంగా ఈ అధ్యాయాన్ని తీసుకుంటే మత్తయి సువార్త 23 7 విషయాలు, 7 అయ్యోలు అని చెప్పాను కదండి. సో ఈ విషయంలో మరి మనం కూడా ఇలాగే ఉంటే మరి మనం కూడా పరలోక రాజ్యాన్ని చేరుకోలేము. రైట్. ఇప్పుడు నేను అడిగినట్టుగా స్టార్టింగ్ లో మరి ఇక్కడున్న గ్రూప్ లో ఉన్న ఒక్కొక్క పాయింట్ మీరు ఇప్పుడు పంచుకోండి, మైక్ ఆన్ చేసుకొని మీ స్పందన. అంటే ఇప్పుడు ఇది మనకు ఎలాగా వర్తిస్తుంది? యేసు ప్రభు వారికి ఆ రోజుల్లో శాస్త్ర పరిస్థితి మనకు జరిగింది, ఈ డిస్కషన్ జరిగింది. మరి ఇది మనకు విశ్వాసులుగా ఏ విషయంలో వర్తిస్తుంది, ఏ విషయం బాగా వర్తిస్తుందని మీరు అనుకుంటున్నారో ఇప్పుడు చెప్పాలి. మైక్ ఆన్ చేసుకుని త్వరగా ఒక్కొక్కరు ఒక పాయింట్ షేర్ చేస్తే ఇంకా ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. The first we are stumbling block to others by our conduct and behavior. Yes, అవునండి. This is the first woe. అవునండి, చెప్పండి. థ్యాంక్ యూ అండి. అవును, మనమే చాలా సార్లు స్టంబ్లింగ్ బ్లాక్, మనమే ఆటంకంగా ఉంటాం చాలా మంది కదండి. మన ప్రవర్తన ద్వారా కావచ్చు, మన మాట విధానం ద్వారా కావచ్చు, చాలా మంది ప్రభులోకి వస్తున్న వారు మరి వాళ్ళు ప్రభులో బలపడకుండా ఉండడానికి మనమే చాలా సార్లు ఆటంకాలుగా ఉంటూ ఉంటారు. క్రైస్తవులే లేక దేవుని సేవలో ఉన్నటువంటి వారే. అది చాలా భయంకరమైన విషయమేనండి, దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. సో మన ప్రవర్తన ద్వారా ప్రభుకి మహిమ రావాలి, కానీ మనం ఎక్కడ ఎవరికి ఇబ్బందికరంగా ఆటంకంగా ఉండకూడదు. పౌలు గారు అన్నారు, నీ సహోదరుడికి ఏదైనా అభ్యంతరకరంగా ఉంటే నువ్వేం చేయాలి? ఆ ప్రవర్తన మానుకోవాలి అన్నారు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం అంతా కూడా దాని గురించి చెప్తూ, నువ్వు చేసే పని ఏదైనా కానీ ఇతరులకి ఆటంకంగా ఉంటే అది మనం చేయకూడదు, అది మానుకోవాలి. ఒకవేళ అలాగే మనమే ఏమవుతుంది, నేను చేస్తాను, అది నాకు ఇష్టం మనం వెళ్ళామనుకోండి, యూ బికమ్ ద స్టంబ్లింగ్ బ్లాక్ ఫర్ దేర్ ఫెయిత్. ఎందుకంటే చాలా మంది బలహీనమైన మనస్సాక్షి వారుగా ఉంటారు కాబట్టి అది వాళ్ళు పడిపోవడానికి నీవు కారకుడు అవుతావు, దేవుడు నేను లెక్క అడుగుతాడు. సో అందుకని అది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇంకా మిగతా వారు అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ షేర్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి. ఈ శాస్త్రులు పరిశీల మధ్య ప్రభు మధ్య జరిగిన ఈ సంభాషణలో మనకు విశ్వాసులుగా లేక సేవకులుగా నిలిస్తున్న వారైనా సరే మనకు ఏది బాగా వర్తిస్తుంది, లేక మనము కూడా ఏ విషయంలో వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాము చెప్పండి. చాలా మంది జనాల్లో మనం చూసినప్పుడు దేవునికి కానుకలు ఇస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం అని అనుకుంటారు. కానీ ఆయన చెప్పినట్టుగా దాన్ని మానక దీన్ని చేయమని అన్నటువంటి న్యాయము, కనికరం, విశ్వాసంలో తలబడిపోతూ ఉంటారు. దాని విషయంలో ఎఫెక్ట్గా ఉండరు. మీరు అన్నట్టు కొంతమంది ఏమంటారంటే, ఈ కొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వద్దని చెప్పాడు యేసు ప్రభువు అనేవారు కూడా ఉన్నారు. అది మానక ఇది చేయమన్న మాట వాళ్ళు అర్థం చేసుకోరు. కానీ ఈ కొత్త నిబంధన నన్ను ఒకసారిలాగా అడిగారు కొంతమంది, దశమ భాగం ఇవ్వమని కొత్త నిబంధన ఎక్కడ ఉంది, అది పాత నిబంధన అనేవారు కూడా ఉన్నారు. ఏంటంటే దాన్ని మానక దీన్ని చేయండి, అంటే ముఖ్యంగా న్యాయము, కనికరం, విశ్వాసం అది విడిచిపెట్టకుండా వాటిని చేయాలనేది ఎక్కువగా మనం చూస్తున్నాం క్రైస్తవ సమాజంలో. అవునవునండి, క్రైస్తవుల్లో అవును, అవి చాలా 3 ప్రాముఖ్యమైనవి. న్యాయము, కనికరము, విశ్వాసం, వాటికి ప్రాధాన్యతనిస్తూ అవి తప్పకుండా పాటిస్తూ ఇవి కూడా మిగతా ఏదైతే ప్రభు చెప్పారో చెవిని అవి కూడా చేయాలి. రైట్, అవి మనకు బాగా వర్తిస్తాయి. ఇంకా మిగతా వారిని గ్రూప్ లో పార్టిసిపేట్ చేశారుగా, సంథింగ్ ఎల్స్ చెప్పండి సిస్టర్. దే ప్రిటెండ్ అంటే వాళ్ళు దే షో దట్ దే సంథింగ్, దే ప్రిటెండ్ బట్ రియల్లీ దే ఆర్ నాట్ దట్. అవునండి, అందుకే ప్రభువారు అనేక సార్లు వేషధారులు అన్నారు కదండి. సో వాళ్ళు అది కాదు, అయితే వాళ్ళు దాన్ని మేము ఇలా ఉన్నామని వాళ్ళు నటిస్తూ ఉన్నారు. అది చాలా ప్రమాదకరమైన స్థితి. వేషధారణ ప్రభువు దాన్ని అసహించుకునేటటువంటి ఒక పరిస్థితి. అవునండి,
ఇంకా మీ అబ్జర్వేషన్స్ చెప్పాలి, మీ రెస్పాన్స్. ఈ 7 విషయాలు విన్నారు కదా ఈరోజు. మనకు విశ్వాసులకు, సేవకులకు ప్రస్తుత క్రైస్తవ్యం, ప్రజెంట్ చర్చ్, ప్రస్తుత క్రైస్తవ్యం ఎలా ఉంది, మన సమాజంలో మన వాళ్ళు ఏ రీతిగా స్పందిస్తున్నారు. ఎందుకంటే మనము ప్రభు ఇక్కడ నుండిగా ఇది మర్చిపోకండి, మత్తయి 5:20, శాస్త్రుల నీతి కంటేను పరిసయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నారన్నారు ప్రభువారు. సో అందువల్ల మరి ఈ శాస్త్రుల నీతి ఏంటి, ఈ పరిశీలన నీతి ఏంటి అని మనం ఇప్పుడు అధ్యయనం చేసాం ఈరోజు. ముఖ్యంగా ఆ ప్యాషన్ వీక్ లో ఉన్నాం కాబట్టి అధ్యయనంలో 3వ దినమైనటువంటి మంగళవారం ముందు జరిగినటువంటి సంభాషణ ఇది. రైట్, సరే. ఒకవేళ మిగతా వారు షేర్ చేయడం మీరేమి భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ఓపెన్ గా షేర్ చేసుకోవచ్చు మీ థాట్స్, మీ దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు, మీరు నేర్చుకున్న కొత్త విషయాలు. మేబీ ఒకవేళ ఈరోజు షేర్ చేయలేని వారు నెక్స్ట్ వీక్ కూడా మీకు కొంచెం టైం ఇస్తాము, అప్పుడు మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ఇది బైబిల్ స్టడీ క్లాస్ కాబట్టి డెఫినెట్గా మనం ఇంకా చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. ఓకే, రైట్. సో ఈరోజు మరి మన టైం అయింది కాబట్టి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఇక మిగతా వారం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం మిగతా విషయాలు. రైట్, అందరి కళ్ళు నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభువా, ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ ద్వారా ఈరోజు తండ్రి మేము ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని తీసుకొని ప్రభువా, శాస్త్రులు, పరిశీల నీతిని, చేస్తున్న పనులను, వారి ప్రవర్తనను మీరు వారికి ఏ విషయాలు హెచ్చరికగా చెప్పారు తండ్రి, అది లోతుల్లో మనం పరిశీలించడానికి మీరు కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు. అవును తండ్రి, అది ఈ రోజు వరకు కూడా మాకు కూడా వర్తిస్తుంది నాయన. సంఘానికి, సార్వత్రిక సంఘానికి, క్రైస్తవ సమాజానికి అయ్యా పరిచర్య చేసే వారు కూడా ఈ విషయాలన్నీ వర్తిస్తున్నాయి తండ్రి. ఎందుకంటే చాలా విషయాల్లో మరి మేము తప్పిపోతున్నాం ప్రభువా. మరి మా అందరినీ కూడా ఈ విషయాల్లో తప్పిపోతున్నాము, క్షమించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ విషయాల్లో మాకు మీ కృపనిమ్మని కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా శాస్త్రుల నీతి కంటే, పరిశుద్ధుల నీతి కంటే, వారి నీతి కంటే అయ్యా మా నీతి అధికం కాకపోతే మేము అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించమని కూడా చెప్తున్నారు నాయన. మరి మేము దాన్ని సీరియస్ గా తీసుకోవడానికి సహాయం దయచేయండి. ఏ విషయంలో కూడా మరి మేము తండ్రి వారిలాగా ప్రవర్తించుకున్నందుకు సహాయం దయచేయండి ప్రభువా. మా అందరికీ, సంఘానికి, సేవకులకు మీ కృప కావాలి, నడిపించండి, సహాయం దయచేయండి. మరి ఆ రీతిగా మీరు కోరుకుంటున్నట్టుగా జీవించడానికి తండ్రి, మీరు కోరుకుంటున్నట్టుగా ప్రవర్తించటకు తండ్రి, మీ వలే జీవించటకు మరి మాకు సహాయం దయచేసి నడిపించమని, మరి ప్రతి గురువారం జరిగే ఒక ఆన్లైన్ బైబిల్ స్టడీ ద్వారా అనేకమైన నూతన సత్యములను గ్రహిస్తూ, అంత మాత్రమే కాకుండా వాటిని మా జీవితాలకు, కుటుంబాలకు, పరిచయకు అన్వయించుకుంటూ ఇంకా ముందుకు కొనసాగే కృప మాకు దయచేయండి. ఇంకా రాబోయే రోజుల్లో ఎవరెవరైతే నిశ్చితంగా ఏర్పాట్లు ఉన్నారు తండ్రి, వారందరూ కూడా జాయిన్ అవ్వడానికి కూడా కృప చూపించండి. తద్వారా మేము నేర్చుకున్న సంగతులు ఇంకా మా స్నేహితులకు, కుటుంబీకులకి, సంఘాలకు కూడా అందించే కృప కూడా మా బిడ్డలందరికీ దయచేసి నడిపించమని, మీ యొక్క సన్నిధి మాకు తోడుగురించి నడిపించేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మతోడు సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. God bless you all. Thank you for your participation. వచ్చే వారము అందరూ కూడా మరి ఫాలో అవుదాము. God bless you all. నేర్చుకున్న విషయాల్ని మీరు ఈ వీక్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుండండి. వాటిని స్టడీ చేస్తూ ప్రేయర్ఫుల్ గా ఉంటే దేవుడు కూడా ఇంకా అనేక విషయాలు మీకు తెలియజేస్తారు. రైట్, God bless you all. Thank you and good night.